మనం నోని క్యాప్సూల్ ఉంటది. నోని అంటే NONI, నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. మన నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని ఇనాక్టివ్ నుంచి యాక్టివ్ చేస్తది. ఒకవేళ ఇనాక్టివ్‌లో వెళ్ళే ప్రాసెస్‌లో ఉంటే దాన్ని కొంచెం హెల్తీగా యాక్టివ్ చేస్తుందన్నమాట. నోని క్యాప్సూల్ ఉంటది. నోని అంటే NONI, నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. మన నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని ఇనాక్టివ్ నుంచి యాక్టివ్ చేస్తది. ఒకవేళ ఇనాక్టివ్‌లో వెళ్ళే ప్రాసెస్‌లో ఉంటే దాన్ని కొంచెం హెల్తీగా యాక్టివ్ చేస్తుందన్నమాట. నోని క్యాప్సూల్ ఉంటది. నోని అంటే NONI. రీసౌండ్ వస్తుంది సార్. ఆపరేషన్, నో ఇంజెక్షన్. మన నర్వ్ సిస్టమ్. ఓకే. థాంక్ యూ. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మధ్యలో చూడండి మన బాడీలో ఉన్న సెల్స్ అనేది ఇనాక్టివ్ అవ్వడం వల్లనే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ అంటే పెద్ద ప్రాబ్లమ్ కాదది. మన బాడీలో ఉన్న సెల్స్ ఇనాక్టివ్ ఉండడం. ఆ సెల్స్ మొత్తాన్ని యాక్టివ్ చేసేది నోని క్యాప్సూల్ అన్నమాట. ఒక ఫ్రూట్ నుండి రెడీ చేస్తారు క్లియర్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన ఆరోగ్యం గురించి మనం ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇది. ఎట్లయితే వాటర్ తాగుతామో, ఎట్లయితే ఫుడ్ తింటామో, ఎట్లయితే మనము బ్రష్ చేసుకుంటామో అట్లా మన బాడీలో పార్ట్ అయిపోవాలన్నమాట నోని క్యాప్సూల్ అనేది. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఇంకోటి మనకు అలోవెరా క్యాప్సూల్ కలబంద నుంచి తయారు చేస్తారన్నమాట. చాలా చాలా వాల్యుబుల్ ఇది. ఎంప్టీ స్టమక్‌తోని యేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తది. ఆఫ్టర్ ఫుడ్ యేసుకున్నా గూడా బాడీలో ఉన్న విటమిన్స్ అంటే హీట్‌ని కంట్రోల్ చేస్తాదన్నమాట అలోవెరా క్యాప్సూల్స్. ఇది చాలా స్మార్ట్ వర్క్. ఇంతకుముందు కలబందని మనం ఒక ఎనకటికి అంటే ఒక 20 సంవత్సరాల కింద ఈ క్యాప్సూల్ లేవు కాబట్టిగా కలబంద తీసుకొచ్చి దాని పైన మొత్తం దాని స్కిన్ గ్రీన్ కలర్ స్కిన్ తీసేసి ఆ వైట్ కలర్‌ని మన స్వీట్‌లో కలుపుకొని తినేది క్లియర్‌గా. అదంతా హార్డ్ వర్క్ అది. ఇదేంటంటే స్మార్ట్ వర్క్ ఇది. వెస్టేజ్ సప్లిమెంట్ ప్రతి ఒక్కరు గూడా హార్డ్ వర్క్ గాదు. సప్లిమెంట్ స్మార్ట్ వర్క్ అన్నమాట. నేనేసుకోవడం గాదు. నాతో పాటు మీరు గూడా ఎంతమంది యేసుకుంటూ రెడీగా ఉన్నట్టు తీసుకోండి. మీరు గూడా యేసుకుంటే మీరు కూడా తొందరగా డీహైడ్రేట్ అయితారు. ఓకేనా? ఇప్పుడేసుకోవడం గాదు. రోజు యేసుకోవాలి ఖచ్చితంగా. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అన్నమాట. థాంక్ యూ సో మచ్. రియల్‌గా నేనైతే ఎన్నో సార్లు థాంక్స్ చెప్పుకుంటా వెస్టేజ్ విన్నింగ్ టీమ్‌కి, అప్లయన్స్ అందరికి. ఎందుకంటే ఈరోజు ఈ సప్లిమెంట్స్ వాడడం వల్లనే చాలా హెల్తీగా ఉన్నాం. ఈరోజు నేను బిజినెస్‌లోకి రావడానికి కారణం గూడా ఫస్ట్ సప్లిమెంట్స్ అన్నమాట. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల ఏమైంది? ఎవరికి వాడినా అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ పైన వాడినా. సో చాలా మంది సప్లిమెంట్స్ అంటే చాలా మంది సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే వాడాలా సార్ ఇది? అంటే మా ఫ్యామిలీకైతే నేను వాడను గానీ, తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అమ్ముతా సార్ నేను. అమ్మడంలో చాలా చాలా నేను రాణించిన అని చెప్పి కొంతమంది అంటారన్నమాట మాట. కానీ ఏమంటంటే ఇంట్లోకెలిసి రచ్చ గెలవాలి. అంటే ఫస్ట్ మన మైండ్‌లో నమ్మకం మనకు రావాలంటే ఫస్ట్ సప్లిమెంట్స్ వాడాలి. అంటే మన వెస్టీజ్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనం వాడాలి ఖచ్చితంగా. నేనైతే వాడింది ఫస్ట్ మా మిసెస్ ప్రెగ్నెంట్ పైన వాడినన్నమాట క్లియర్‌గా. ఆ ప్రెగ్నెంట్ పైన వాడాలంటే ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించుకోండి. రెండోది ప్రెగ్నెంట్ పైన వాడినంక మా బాబు డెలివరీ అంటే మా బాబు వచ్చిండు. విద్దు అనే వ్యక్తి వచ్చిండ్రు. నవంబర్ 30 తారీఖు రోజు. ఆ రోజు ఇప్పటిని నేను మర్చిపోను. ఇది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. బాబు పుట్టిన డే ఏదైతే ఉందో ఆ రోజు మనకు మదర్ మిల్క్ రావడానికి మినిమమ్ 3 డేస్ పడతది క్లియర్‌గా. ఆ 3 డేస్ 3 డేస్ మిల్క్ ఎందుకు వాడాలి అని చెప్పేసి నేనేం చేసినా అంటే గోరువెచ్చని వాటర్ తీసుకొని మన హైదరాబాద్ కింగ్ కోటి దగ్గర హాస్పిటల్‌లో మన మనోడు డెలివరీ అయిందన్నమాట. బాబు వచ్చిండు బయటికి హాస్పిటల్‌లో కింగ్ కోటిలో. గవర్నమెంట్ హాస్పిటల్. దాని పక్కనే మనకు ఒక టీ కొట్టు ఉంటది. ఆడ మిల్క్ తెచ్చుకోలేదు. వేరే గోరువెచ్చని వాటర్ తెచ్చుకొని ఆ డాక్టర్ చెప్పిందేంటంటే ఎవ్రీ 1 అవర్‌కోసారి స్పూన్ ఫీడింగ్ ఇయ్యమని చెప్పిర్రు. స్పూన్ ఫీడింగ్ పాలతోని తాగిపియని చెప్పిర్రు. ఒక నర్స్‌కి అప్పజెప్పిర్రు. నేను ఆ నర్స్‌కి ఏం చెప్పినంటే గోరువెచ్చని వాటర్ తీసుకొచ్చి మన దగ్గర ఉన్న కొలెస్ట్రామ్ క్యాప్సూల్ తీసుకొచ్చి కొంచెం ఆ క్యాప్ ఓపెన్ చేసేది కొంచెం తీసుకొని ఆ స్పూన్‌లో కలిపేసి స్పూన్‌తోని ఇచ్చిన. ఎవ్రీ 1 అవర్ ఒకసారి ఇస్తున్నా. ఆ మేడమ్ అన్నమాట నర్స్ అన్నమాట ఏందంటే, "సార్ మీరు చాలా రిస్క్ తీసుకుంటుర్రు సార్ బాబు పైన. ఏదేదో వాడుతుర్రు మీకు అర్థమైతుందా?" అంటే, "ఏం లేదు. నాకు సప్లిమెంట్స్ నాకు నమ్మకం" అని చెప్పిన. వెస్టేజ్ సప్లిమెంట్స్ నాకు 100% నమ్మకం ఉంది. అందుకే నేను బరాబర్ మా పిల్లోని పైన వాడుతున్నా. నేను వాళ్ళకి తండ్రే గదా! నాకేం టెన్షన్ లేదు. నేను వాడగలుగుతా అని చెప్పిన. పుట్టిన డే బాబు మీద వాడినంటే అర్థం చేసుకోండి. దాని మీద ఎంత నమ్మకం ఉండాలి నాకు. ఆ నమ్మకం మా మిసెస్ ప్రెగ్నెంట్ పైన గూడా వాడిన గాబట్టే బాబొచ్చిండు. ఆ బాబు పైన గూడా వాడగలను గాబట్టి, ఈ రోజు ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి నేను సప్లిమెంట్ వాడని డే ఉండదు నా లైఫ్‌ల. చిన్న బాబుకిచ్చినాం, ప్రెగ్నెంట్ పైన గూడా ఇచ్చినాం. రెండోది మా మదర్‌కి ఇచ్చినాం ఇంట్లో. మా మదర్‌కి. మా మదర్ గూడా ఆల్‌మోస్ట్ అలా 70 ఇయర్స్ ఉంటది. మేము 4 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా నేను. 64 ఇయర్స్ 60 ఇయర్స్ 66 ఇయర్స్ ఉన్నప్పుడు నీ రీప్లేస్‌మెంట్‌కి 4,00,000 అడిగిర్రు. ఈ 4,00,000 ఎందుకు పెట్టాలని చెప్పేసి ఇదే సప్లిమెంట్స్ మేము కరెక్ట్ 6 మంత్స్ ప్లాన్ చేసుకున్నాం. రూ. 18,000 ఖర్చయింది. ఇప్పుడు నీ రీప్లేస్‌మెంట్ సంబంధించిన కార్టిలేజ్ ఏమైతే ఉందో ఆ కార్టిలేజ్ మొత్తం క్లియర్‌గా క్యూర్ అయిపోయిందన్నమాట. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంటు. మా అక్కకే ఇచ్చిన షుగర్‌కి 380 షుగర్ నుంచి 140 షుగర్‌కొచ్చింది. మా ఇంట్లో ముగ్గురికి 3 రకాల ప్రాబ్లమ్స్. నాకో ప్రాబ్లమ్ ఉండే. నేను ఓవర్ వెయిట్ 89 కిలోల వెయిట్ ఉన్నా. లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది. మోషన్‌లో బ్లడ్ లాగా వచ్చేది పైల్స్ ప్రాబ్లమ్ ఉంటుండే. నెక్స్ట్ మౌత్ అల్సర్ ఉంటుండే.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుండే. ఈ సప్లిమెంట్స్ కొన్నిటికి కొన్ని వాడిన బ్యాక్ పెయిన్ కి వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడుకుంటే మౌత్ అల్సర్ ఫ్రీగా తగ్గిపోయింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫ్రీగా తగ్గిపోయింది. అంటే ఒకదానికి వేసుకుంటే రెండోది కాదు 3, 4 కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఫ్రీ అయిపోయినాయన్నమాట. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే సప్లిమెంట్స్ అనేది స్పెషలైజేషన్ గా మనం ఎన్ని విటమిన్స్ మినరల్స్ తీసుకుంటాం, ఫౌండేషన్ తీసుకుంటాం, ఎసెన్షియల్ కొన్ని తీసుకుంటున్నాం కాబట్టి అవన్నీ వాడినందుకు రిజల్ట్ తొందరగా వచ్చిందన్నమాట. ఈ రోజు నేను ఇంత హెల్తీగా ఉన్నా, ఈ రోజు డీసీ లెవెల్లో ఉన్నా, లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకుంటున్నాం, ఎంతో మంది పీపుల్స్ ఇన్స్పైర్ చేయడంతో కారణం ఏంటంటే ఓన్లీ ఫస్ట్ నాకు నచ్చింది ఇక సప్లిమెంట్స్ మాత్రమే. ఆ సప్లిమెంట్స్ బీభత్సంగా వాడుతున్నాయితే మా ఇంట్లో మా మిస్సెస్ డెమో కూడా చేసిన స్టార్టింగ్ లో. మా ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కూరగాయలు ఎక్కువ ఉంటాయి, అంటే పండ్లు కూరగాయలు ఎక్కువ ఉంటాయి, కానీ మా ఇంట్లో సప్లిమెంట్స్ ఎక్కువ వాడతాను. మా ఇంట్లో లాస్ట్ 5 years నుంచి సప్లిమెంట్స్ బీభత్సంగా వాడుతుంటాం అన్నమాట. అందుకే సప్లిమెంట్స్ ఖచ్చితంగా పీవీ కోసం వాడకండి, పిన్ను కోసం వాడకండి, డౌన్ లైన్ ముందర కోసం వాడకండి, అప్ లైన్ కోసం వాడకండి, బిజినెస్ కోసం వాడకండి. ఫస్ట్ మన ఆరోగ్యం కోసం వాడాలి సప్లిమెంట్స్ అనేది. ఆ సప్లిమెంట్స్ ఎప్పుడైతే ఆరోగ్యం కోసం వాడతామో ఆటోమేటిక్ గా మనతో మాట్లాడిపిస్తుంది. మన మాటల్లో ఆటోమేటిక్ వచ్చేస్తాయి అంతే సప్లిమెంట్స్ వాడితే. అంత హెల్తీగా ఉంటాయి అన్నమాట సప్లిమెంట్స్ అనేది. ఈ రోజు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నన్ను ఎవరైతే గుర్తుపట్టని వ్యక్తులు, ఫస్ట్ టైం చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, మీ అందరికీ నమస్కారం. హార్ట్లీ వెల్కమ్ టు వెస్ట్ అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరికి ఇలా అటెండ్ అయినందుకు మార్నింగ్ టైంలో. నేను నా పేరు శ్రీనివాస్ చారి. నేను ఒక మారుమూల గ్రామంకి వచ్చిన వ్యక్తిని. విలేజ్ మాది ఆర్కపల్లి విలేజ్, మాడుగుల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది. కానీ ఉండేది మాత్రం హస్తినాపూర్లో ఉంటాం. నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్, జర్మనీ పైలట్ నా కోర్సు. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల, అంటే కొన్ని ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల, అంటే నాన్న చనిపోవడం వల్ల మనీ కొంచెం స్ట్రక్ అయిపోయింది. అంటే నేను జర్మనీ వెళ్ళాల్సిన వ్యక్తిని క్యాన్సిల్ చేసుకొని ఇంకా టోటల్ నేను ఏమంటే మన గోల్డ్ వర్క్ వెళ్ళిపోయినమాట. ఆ గోల్డ్ వర్క్ చేసుకుంటూ ప్రాసెస్లో డబ్బులు సంపాదించినాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంత డబ్బులు సంపాదించినా కూడా నిజాయితీగా ఏ బిజినెస్ మ్యాన్ నిజాయితీగా చేసినా కూడా అందులో డబ్బులు అనుకున్నంత రావు. ఏదో పొట్టకి వస్తాయి, ఖర్చులకు వస్తాయి అంతే, వేరే రావు, ఎక్కువైతే రావు. ఎందుకంటే ఇల్లీగల్ గా బిజినెస్ లో ఎప్పుడైతే ఎక్కువ ఉంటామో అప్పుడే మనం డబ్బులు ఎక్కువ సంపాదగలుగుతాం క్లియర్ గా. అందుకని నాకు లీగల్ ఇంపార్టెంట్ అనమాట. అంత లీగల్ గా ఉన్నా కాబట్టి దేవుని దయ వల్ల నాకు ఈ రోజు వెస్ట్ బిజినెస్ మంచిగా అర్థమైంది. నేను టీమ్ లోకి రాగలిగినాం, రైట్ అప్లైన్ చేతులు రాగలిగినాం. నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం అంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఏదో జన్మలో ఎవరో ఏదో మంచి పని చేసిన మా తాత వాళ్ళు, మా నాన్న వాళ్ళు, కాబట్టి ఈ రోజు నాకు వెస్ట్ విన్నింగ్ టీం అర్థమైంది. విన్నింగ్ టీమ్ లోకి రావడం ఖచ్చితంగా విన్ అయినట్టే. విన్నింగ్ టీం ఈ టీమ్ లోకి వస్తే ఆటోమేటిక్ విన్ అయినట్టే ఖచ్చితంగా. కానీ జస్ట్ యాక్షన్ పార్ట్ కూడా లేట్ అంతే. ఈ యొక్క యాక్షన్ పార్ట్ చేయగలిగితే మనం ఖచ్చితంగా విన్ అవుతాం. నిజంగా చాలా హ్యాపీ ఉంది. కరోనా టైంలో డిసిషన్ తీసుకున్న వెస్ట్ బిజినెస్. ఇదే బిజినెస్ నాకు 2018లో చెప్పారు నాకు వేరే వాళ్ళు, అంటే మన వేరే టీం వాళ్ళు కూడా చెప్పారు. కానీ వాళ్ళ అంత కరెక్ట్ గా అనిపించలే వాళ్ళు. అంటే వాళ్ళ మాట్లాడిన మాటకి వాళ్ళు చేసే హెల్ప్ కి రైట్ అనిపించలేదు నాకు వాళ్ళకు. అందుకే నేను పక్కన పట్టించుకోలేదు. కానీ 2018లో నాకు చెప్పిన గ్రేట్ లీడర్, ఈ రోజు నా పేరెంట్స్ నాకు జన్మనిస్తే ఈరోజు మాకు పురుషోత్తమ దాస్ సార్ పూర్ణిమ నాకు పునర్జన్మని ఇచ్చారు క్లియర్ వాళ్ళు. ఎందుకంటే ఈ అవకాశంలో తీసుకొచ్చారు. ఆ అవకాశం నాకు క్లారిటీ ఇచ్చారు 2018లో. కానీ పట్టించుకోలేని ఆ రోజు నాకు వద్దనుకున్నాం. ఆ రోజు బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన బిజినెస్ ని, అంటే అప్లయన్స్ ని. అంత నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ఎందుకంటే బంగారం షాప్ నడుస్తుంది, ఆ రోజు పట్టించుకోలేదు. నాకు అర్థమైన ఒక మాట ఏంటంటే, దప్పికి చేసినప్పుడు బావి తోముకోలేము, దప్పికి కానప్పుడే పార్ట్ టైం చేసుకోవాలి అర్థమైంది. కరోనా టైం తర్వాత అర్థమైంది. అందుకే ఈరోజు ఫుల్ టైం బిజినెస్ ని కాకుండా పార్ట్ టైం నేను చేసుకుంటూ, ఫుల్ టైం గోల్డ్ వర్క్ చేసుకుంటూ, ఈరోజు బిజినెస్ లో అప్లయన్స్ అలా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఈ రోజు నేను డియూసీ లెవెల్లో మీ ముందు మాట్లాడగలుగుతున్నాం, మీట్ ద మిలియనర్స్ లో. ఈ అవకాశం అందరికి ఉంది క్లియర్ గా. చాలా చాలా వాల్యుబుల్ ఇది బిజినెస్ అనేది. ఈరోజు చాలా మంది వెస్టేజ్ బిజినెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వెస్టేజ్ బిజినెస్ చేస్తే ఏమొస్తుంది మనకు, సంవత్సరం చేయాలా, 2 ఏళ్ళు చేయాలా, 3 ఏళ్ళు చేయాలా, లేకపోతే 1 month చేయాలా, చుట్టుపక్కల వాళ్ళు చెప్తే వాళ్ళు ఇంటనే జాయిన్ కావాలా, లేకపోతే వాళ్ళ మీటింగ్ వస్తేనే బిజినెస్ చేయాలా, మా కొలీగ్స్ వస్తేనే బిజినెస్ చేయాలా. చాలా మంది క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయన్నమాట. క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, పని తక్కువ ఉంటుంది అనమాట. అంటే మన మైండ్ లో డౌట్స్ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి అన్నమాట. ఈ రోజు చెప్తా, చెక్ చేసుకోండి, చాలా వాల్యుబుల్ ఇది. కొన్ని బుక్స్ లో వినమంట. 21st century బుక్ ఒకటి, బిజినెస్ మ్యాన్ ఒక బుక్ ఉంటుంది, బిజినెస్ స్కూల్ అనే బుక్ ఉంటుంది క్లియర్ గా. బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తే ఆ బిజినెస్ గురించి చాలా క్లారిటీ లైఫ్ వచ్చింది నాకు. అందులో డైలాగ్ ఉంటుంది, సక్సెస్ ఇస్ ద జర్నీ నాట్ డెస్టినేషన్ అని. అంటే మన సక్సెస్ అనేది ఒక జాబ్ చేసుకుంటూ ఆగిపోతున్నాం, బిజినెస్ చేసుకుంటూ ఆగిపోతున్నాం. కానీ ఈ 21st century బుక్ ఎప్పుడైతే చదివినామో, బిజినెస్ స్కూల్ బుక్ చదివినామో, మాకు క్లారిటీ ఏమొచ్చిందంటే జీవితం అనేది జాబ్ లో కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ లో కాదు, జీవితం అనేది బిగ్గెస్ట్ బిజినెస్ డైరెక్ట్ సేల్ మార్కెట్ లో, నెట్వర్క్ బిజినెస్ లో లైఫ్ ఉంటుంది తెలుసుకున్న బుక్ చదవడం వల్ల. నేను ఆ రోజు చదివినా కాబట్టి నా అదృష్టం ఏంటంటే ఈ వెస్ట్ బిజినెస్ రాగలిగినాం, విన్నింగ్ టీమ్ లో రాగలిగినాం, ఈరోజు సక్సెస్ అవ్వగలుగుతున్నాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్ సేల్ మార్కెట్ అట అసలు ఏంటి, ఈ డైరెక్ట్ సేల్ మార్కెట్ లో ఏం బెనిఫిట్స్ ఉంటాయి, డైరెక్ట్ సేల్ మార్కెట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలా,
ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చాలా ఉన్నాయి బయట. కానీ అవి కాకుండా ఇదేందుకు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి చాలా మనకు క్లారిటీ ఇవ్వబడుతుంది ఖచ్చితంగా మీ అందరికీ. మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఈ రోజు దీనికంటే ముందు కూడా ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సార్ వాళ్ళు మనకు ఈరోజు వెస్టర్న్ బిజినెస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోరు, విన్నింగ్ టీమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోరు అంటే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాక ఆ కంపెనీ మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళి చెక్ చేసి అది రైటా రాంగ్ చెక్ చేసిన తర్వాతనే అవన్నీ కరెక్ట్ కాదు, అన్నిటికంటే ది బెస్ట్ కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ కరెక్ట్ గా తెలుసుకొని వెస్టర్న్ విన్నింగ్ టీమ్ సెలెక్ట్ చేసుకొని ఈ రోజు నెలకి 20 లక్షల ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళు తీసుకున్న ఒక్క నిర్ణయంలో ఈ రోజు ఇంత వేల మంది జీవితాలు మారుతా ఉన్నాయి, లక్షల మంది జీవితాలు మారుతా ఉన్నాయి. సేమ్ అదే చెప్తున్నారు మీ అందరు కూడా. ఎవరైతే మీరు అందరూ ఉన్నారో ఇప్పుడు ఎవరైతే నా మాట వింటారో క్లియర్ గా, నా మాట ఆడియోలో కానీ వీడియోలో కానీ లైవ్ లో కానీ ఎవరైతే వింటారో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా వెస్టర్న్ విన్నింగ్ టీమ్ లోకి వచ్చిన తర్వాత మీరు తీసుకునే ఒక్క నిర్ణయము వచ్చే తరాలు మొత్తం మార్చబోతున్నాయి. ఈ రోజు మన జనరేషన్, ప్రజెంట్ జనరేషనే కాదు, వచ్చే జనరేషన్ కూడా లైఫ్ మారుతా ఉన్నాయి. అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో అడుగు పెట్టాలన్నా కూడా, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చేయాలన్నా కూడా ఫస్ట్ క్లారిటీ ఉండాల్సింది సెల్ఫ్. నాకు క్లారిటీ ఉండాలా. ఆ క్లారిటీ నాకు 2018లో లేదు, కానీ 2020లో క్లారిటీ వచ్చింది. కరోనా టైం వచ్చినప్పుడు షాప్స్ మొత్తం క్లోజ్ అయినాక, ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయినాక ఆ రోజు అర్థమైంది నేను రెక్కాడతా డొక్కాడతా పరిస్థితిలో ఉన్నా. నా బంగారం షాప్స్ ఉన్నాయి, బంగారం ఉంది, పైసలు ఉన్నాయి, నేనున్నా, కానీ నాకు ఇన్కమ్ వస్తలేదు అంతే. ఎందుకంటే గిరాకీ వస్తలేదు. దానివల్ల మైనస్ అయిపోయింది అనమాట. అందుకే మీ అందరికి చెప్తున్నాను కదా, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎవర్ గ్రీన్ అంటున్నాం. అంటే ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటాం, ఎప్పుడు ఆగిపోదాం అన్నమాట. క్లియర్ కదా. అందుకే నేను నెక్స్ట్ ఈ టాపిక్ మొత్తం మనదే అనమాట. ఖచ్చితంగా మీ మనస్ఫూర్తిగా వినండి. మనకు పీడిఎఫ్ ఫైల్ కూడా మేము మెన్షన్ చేస్తాం, మీకు చూపించుకుంటూ. దాంట్లో బట్టి మీకు క్లారిటీ వస్తుంది. చాలా పెద్ద బిజినెస్ ఇది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చిన్న బిజినెస్ కాదు. చాలా మంది తెలియక ఏదో వేరే అనుకుంటారు. ఎవరైతే మీ టీం మెంబర్స్ కనెక్ట్ గా వ్యక్తులు మనకు జూమ్ లింక్ అలా లైవ్ లో జరుగుతుంది, దాంట్లో కనెక్ట్ ఇవ్వమని చెప్పండి క్లియర్ గా. ఓకే, ఇది మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ మనకు చాలా అవైలబుల్. దీంట్లో బెనిఫిట్స్ చెక్ చేసుకోండి. ఈ రోజు మనకు జనరేషన్ మొత్తం మారుతుంది. సార్ క్లియర్ సార్? వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చూడండి, ఎల్ఐసి మనకి ఏంటి, వాట్ ఈస్ డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్. అసలు డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మీకు ప్లాన్ చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కస్టమర్ ఉన్నారు, మధ్యలో మిడిల్ మెన్స్ ఉన్నారు. ఆ మిడిల్ మెన్స్ తీసేసినాం ఇక్కడ అంత. డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అంటే ఆ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ మనమే అన్నమాట ఇక్కడ క్లియర్ గా. ఈ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్. ఇప్పుడున్న చెక్ చేసుకోండి. ఇంతకుముందు రిటైల్ షాప్స్ బాగా నడుస్తుంటాయి, మన కిరాణా షాప్ బాగా నడుస్తుంది, లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళ ఊళ్ళలో ఇంతకుముందుకు. తర్వాత హోల్సేల్ షాప్ వచ్చినాయి, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినారు, డీలర్స్ వచ్చారు, మనకు C&F ఏజెంట్ వచ్చారు. అంటే కిరాణా షాప్ లో కొనే వస్తువు మనం ఏం చేస్తాం, ఇంత ముందుకు సూపర్ మార్కెట్ తెచ్చుకుంటాం. సూపర్ మార్కెట్ తర్వాత ఏమైందంటే మనకు హోల్సేల్ షాప్ లో తెచ్చుకోవడం స్టార్ట్ అయింది. ఆ హోల్సేల్ షాప్ కూడా కాస్త ఏమైంది, తగ్గిపోయింది, దానికి ట్రెండ్ తగ్గిపోయింది. ఈ డీమార్ట్, మోరు, మెగా మార్ట్, నేషనల్ మార్ట్ కనుక వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టి కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు. తర్వాత ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోతుంది కారణం ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్స్ రావడం వల్ల. బ్లింకిట్, జెప్టో, నెక్స్ట్ సంథింగ్ చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే దీన్ని డార్క్ రూమ్స్ అంటారు. దీన్ని డార్క్ రూమ్స్ అంటే ఏంటంటే మనం వెళ్ళి తెచ్చుకోవాలి, మనకంత ఓపిక తగ్గిపోతుంది, మధ్యలో పేషెన్స్ తగ్గిపోతుంది. అందుకే కాలం జనరేషన్ ఏమైతే మారుతుందంటే మనం ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి ఇంటికి వస్తున్న వస్తువులన్నీ. ఈ ట్రెండ్ మొత్తం మారిపోతుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్ మధ్యలో సిస్టమ్ మారుతుంది, కానీ ప్రొడక్ట్స్ మాత్రం సేమ్ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అదే గ్రేడ్ 3 మెయింటైన్ చేస్తారు, అదే గ్రేడ్ 2 మెయింటైన్ చేస్తారు, లేదా గ్రేడ్ 1 కొన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి. కానీ వెస్టర్న్ బిజినెస్ లో ఏమైతుంది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో అంటే మనకి ఏ వస్తువు దొరికినా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో ఫస్ట్ దొరికే ప్రొడక్ట్ గ్రేడ్ 1 ప్రొడక్ట్ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ మనకి ఏమైతే మధ్యలో 40 రూపీస్ తయారైతే మనం 100 రూపాయలు కొంటున్నాం, మధ్యలో 60% పోతుంది. ఈ 60% అమౌంట్ ఇంతమందికి ఎవరు తీసుకుంటారంటే ఈ హోల్సేలరు, డీలరు, డిస్ట్రిబ్యూటరు, సినీ యాడ్స్, సెలబ్రిటీస్ అన్నమాట యాడ్స్ తీసుకుంటారన్నమాట. C&F ఏజెంట్ తీసుకుంటారు. ఈ మన వెస్టర్న్ విన్నింగ్ టీమ్ లో మనకి ఏం జరుగుతుందంటే ఈ 60% అమౌంట్ మొత్తం ఎవరు మిగులుతారు, మనకే మిగులుతుంది. ఎట్లా మిగులుతుంది, దానివల్ల బెనిఫిట్స్ ఉందో క్లారిటీ సార్ క్లియర్ గా. ఈ FMCG అంటే ఏంటంటే FMCG ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. నాకు చాలా ఇష్టం. నేను కరోనా టైంలో డెసిషన్ తీసుకుంది ఇలా వెస్టర్న్ బిజినెస్ రావడం కారణం కూడా ఇదే. ఎందుకంటే బంగారం కొనటోళ్ళు ఇప్పుడు కొన్నోళ్ళు మళ్ళీ ఎప్పుడు కొనడానికి ఎన్నో సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. కొనొచ్చు, కొనకపోవచ్చు.
ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా ఉంది. ఒక ఫ్లాట్ కొన్నాం, ఒక ఇల్లు కొన్నాం. అది కొనడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో గ్యారంటీ లేదు మనం. కానీ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, నిత్యావసర వస్తువులు ఈ రోజు మీకు జీతం వచ్చినా రాకపోయినా, బిజినెస్ నడిచినా నడవకపోయినా ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు అంటూ ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. నిత్యావసర వస్తువులు వాడుకోకపోతే ఆ బిజినెస్ ఎప్పుడు కూడా ఆగిపోతుంది. ఖచ్చితంగా అందుకే జీవితాంతం వాడాల్సిన నిత్యావసర వస్తువులు. అందుకే దీని ఏమంటే ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటుందని. ఎవర్ గ్రీన్ ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూనే ఉంటది. ఇది అందుకే చాలా వాల్యుబుల్ స్టెప్ అనమాట ఇది. ఇంకోటి మనం చాలా ప్రౌడ్‌గా చెప్పుకునే విషయం ఇది ఇండియన్ కంపెనీది. మన ఫారెన్ కంపెనీ బిజినెస్ కంటే ఇండియన్ కంపెనీది. 21 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితా ఉంది. మీరు నెట్‌లో చెక్ చేసుకోండి. నేను చెప్పే మాట కాదు ఇవన్నీ ఆల్రెడీ మనం ఆన్‌లైన్ త్రూనే చెక్ చేసినాం. మనకు వెస్టేజ్‌లో మనకు జరుగుతున్న ప్రోగ్రామ్ ఎట్లయితుందో యాజ్ కాపీ వాళ్ళ మేనేజ్మెంట్‌ని అడిగి కాపీ తీసుకున్నామన్నమాట ఇదంతా మేము. ద ఇండియన్ ఎఫ్ఎంసీజీ మార్కెట్ వాల్యూ ఎంతుందంటే ఎగ్జాక్ట్‌లీ 19,720 క్రోర్స్ మనకు యావరేజ్‌గా మనకు సంవత్సరం జరుగుతుంది ఇది. అప్రాక్సిమేట్‌లీ. ఒక రౌండ్ ఫిగర్ తీసుకుందాం. 20 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 20 కోట్ల వ్యాపారం. అంటే 20 కోట్ల వ్యాపారంలో మనకు అందుకే రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు. మోర్ వాళ్ళు వచ్చిర్రు. ఎప్పుడో 2005 టైంలోనే మన చంద్రబాబు నాయుడు ఎంటర్ అయ్యిండు ఆల్రెడీ. ఆహ్, అతను ఓన్ కంపెనీ ప్లాన్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు దీంట్లోకి వచ్చేసిర్రు. మెడికల్ వాళ్ళు దీంట్లోకి వచ్చేసిర్రు నిత్యావసర వస్తువులకి. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఎవర్ గ్రీన్. ఎప్పుడు చిన్న చిన్న చులకన చూసుకోవద్దన్నమాట. చిన్న వస్తువులే కానీ ఎవర్ గ్రీన్ ఇది. ఎప్పుడు లైఫ్‌లో నడుస్తాయన్నమాట. అందుకని దీని వాల్యూ మనకు నియర్ బై 20,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 20,000 కోట్ల వ్యాపారం చేస్తే నాకేంది అనుకోవచ్చు మనం ఇప్పుడందరం. చదువుకున్న వ్యక్తులు బాగా అర్థం చేసుకోండి. చదువుకున్న వ్యక్తులు అర్థం కాకపోతే మీ అప్లయన్స్ అడగండి క్లారిటీ ఇస్తారు. 20,000 కోట్ల వ్యాపారం అంటే 60% ఆఫ్ అమౌంట్ డైరెక్ట్ సేల్ మార్కెట్‌లో ఉంది. 60% అమౌంట్. అంటే 20,000లో 60% అంటే 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు మనకు ఎవరైనా క్వెషన్ ఏస్తే జాబ్‌లో లైఫ్ ఉందా? బిజినెస్‌లో లైఫ్ ఉందా? అంటే చిన్న పిల్లోడు మెచ్యూర్డ్ పర్సన్ కూడా ఖచ్చితంగా చెప్తాడు. 10 సంవత్సరాల పిల్లోడు కూడా చెప్తాడు. అట్లెట్ల అడుగుతున్నావు బ్రదర్, ఎట్లెట్ల అడుగుతున్నావు సార్ అట్లా కరెక్ట్ కాదు కదా! జాబ్‌లో డబ్బులు ఎందుకుంటాయి? బిజినెస్‌లో డబ్బులుంటే ఖచ్చితంగా చెప్తాడు ఆయన. నేను కూడా అదే చెప్తున్నాం. అన్నిటి బిజినెస్‌లోకెల్లా ఎఫ్ఎంసీజీ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్. బీభత్సమైన డబ్బులు దీంట్ల. 20,000 కోట్ల వ్యాపారంలో 12,000 కోట్ల వ్యాపారం ఏదైతే అమౌంట్ ఉందో 12,000 కోట్లు ఎవరికొస్తున్నాయి ఇక్కడ అంటే మధ్యవర్తులు ఎవరు ఉన్నారు ఇక్కడ? మనమే ఉన్నాం ఇక్కడ. అంటే మనమే ఇండిపెండెంట్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మనందరం. ఆ డబ్బులు మొత్తం మనకే వస్తాయి ఇక్కడ. ఆ ఒక్క లాజిక్ అర్థం చేసుకోండి. 60% అమౌంట్ రూపాయిలో 60% అంటే రూపాయిలో 60 మనమే తీసుకుంటున్నాం. రూ. 100లో రూ. 60 మనమే తీసుకుంటాం ఇక్కడ. ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు తీసుకుంటారు. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ ఫ్యూచర్‌లో ఎంత ఉంటుందో తగ్గుతుందా? పెరుగుతుందా? అడగొచ్చు. ఖచ్చితంగా పెరుగుతది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క బిజినెస్ కూడా మనకు అప్‌డేట్ అయిపోయినాయి. డిజిటల్ మార్కెటింగ్‌కి వెళ్ళిపోయినాయి అన్ని. డిజిటల్ మార్కెటింగ్. ఫ్యూచర్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఉంటది. ఈ నియర్ బై ఇప్పుడు మన రోడ్ సైడ్ ఉన్న షాప్స్ ఏవైతుందో అవన్నీ షాప్స్ క్లోజ్ చేసుకొని అందులో డార్క్ రూమ్స్ అంటాం దాన్ని. అందులో రూమ్‌లో వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. బయట డెలివరీ బాయ్స్ ఉంటారు కొంతమంది. డెలివరీ చేసేవాళ్ళు ఉంటారు. మనం బుక్ చేస్తాం. లోపల ప్యాక్ చేస్తారు. బయట తీసుకొచ్చి మనకిస్తారు డెలివరీ బాయ్స్. ఫ్యూచర్ బిజినెస్ మొత్తం అట్లే ఉంటాయి. ఆన్‌లైన్ సిస్టమ్ మారబోతుంది. అందుకని ఫ్యూచర్ చాలా క్లియర్ కట్‌గా మనకు కనిపిస్తుంది కళ్ళ ముందల. 1,11,360 కోట్లు కాబోతుంది. కమింగ్ సూన్ 2030 వరకలా ఇది అప్రాక్సిమేట్‌లీ మెన్షన్ చేస్తున్నా క్లియర్‌గా. 1,11,360 కోట్లు. ఇందులో 60% అమౌంట్ ఎంత మనకు? నియర్ బై మనకు 60,000 కోట్లు మనమే తీసుకోవచ్చు ఇక్కడ. ఈరోజు ఎవరైతే మనకు పురుషోత్తమ దాస్ సార్ మనకు నియర్లీ 20,00,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. కొంతమంది మన వెస్టేజ్ నుంచి మనకు ₹1,00,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకునే వ్యక్తులు ముగ్గురున్నారు ఆల్‌మోస్ట్. ఇప్పుడు మనకు 20 ఏళ్ల పేరు మీద వాళ్ళు ₹1,00,00,000 ఇన్‌కమ్ తీసుకుంటోళ్ళు ముగ్గురే ఉన్నారు. 20 ఏళ్ల పేరు మీద. కానీ 2030 వరకల్లా ₹1,00,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకునే వ్యక్తులు నియర్ బై కనీసం 1000 మంది పక్కా దాటుతారు. 2030 వరకల్లా. మనకు గనుక ముందు చూపుతోని చూసుకుంటూ పోతే. ఈరోజు ఆ 1000 మందిలో మీరు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. 100% నాకు నమ్మకం ఉంది మీరందరూ ఉంటారని. మనమందరం ఉంటామని. సామెత ఉందిగా మనకు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలంటారు కదా! నేనదే చెప్తున్నాం. అందరూ కోటీశ్వరులు గావాలి. ఆ కోటీశ్వరులు నేను కూడా ఖచ్చితంగా గావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నేను ఆరోగ్యంతో పాటు నేను కూడా ఆరోగ్యం ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి నేను కూడా. అందుకే పక్కా ప్లాన్ చేసుకొని చాలా వాల్యుబుల్ ఇది. ఎవరో చుట్టాలు చెప్పిన మాట, ఫ్రెండ్స్ చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మాట వినకండి. దయచేసి మీరు నెట్‌లో చెక్ చేసుకోండి. గూగుల్‌లో చెక్ చేసుకోండి. డైరెక్ట్ సేల్ మార్కెట్ ఫ్యూచర్ ఎంత ఉందో, స్కోప్ ఉందో. ఇక్కడ 60% అమౌంట్ మొత్తం బెనిఫిట్స్ మనకే వస్తుంది క్లియర్‌గా కస్టమర్‌గా. మన తెలుగులో ఒక ఇంగ్లీష్‌లో వర్డ్ ఉంటది. షాప్‌లో రాసుంటది. కస్టమర్ ఈస్ కింగ్ అని. కానీ కింగ్ ఎప్పుడు కూడా కింగ్‌లానే ఉంటాడు గానీ, ఇంట్లో కింగ్‌లా ఉంటాడు గానీ, బయట మార్కెట్‌లో మాత్రం ఖచ్చితంగా కింగ్ అయితే కాలేడు అతను. అనొద్దు అనుకున్న ఆ వర్డ్ అంటే పోతున్నా రికార్డ్ అయితుంది కాబట్టి ఇక. ఒకసారి మీరే ఆలోచించుకోండి. బయట మాకు కింగ్ ఆడు. కానీ అదే ఇంతకుముందు వెజిటేబుల్స్ రాకముందుకు బయట ప్రొడక్ట్స్ వాడితే వాళ్ళు కింగులయ్యారు. మధ్యవర్తులు వాళ్ళని కింగులు మనం చేసినాం. కానీ వెజిటేబుల్స్‌కి వచ్చినాక నేను 145 డేస్‌లో నేను కింగ్ అయినా.
అంటే క్రౌన్ అయినా 1 lakh ఇన్కమ్ తీసుకున్నా ఓన్లీ 145 డేస్‌లా. అంటే 60% అమౌంట్ ఇక్కడ ఉంది కాబట్టే నా డబ్బులు నేను తెచ్చుకున్నాను. రిటర్న్ బ్యాక్ తెచ్చుకున్నా దానివల్ల. బయట వాళ్ళకి ఇయ్యకుండా. మళ్ళీ మీరెవరికి ఇస్తారో ఆలోచించుకొని మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఇస్తారో అది చేసుకోండి. అందుకని 60% అమౌంట్ చాలా పెద్ద అమౌంటు. మీకు కూడా ఛాన్స్ ఉంది. ఇక కింగ్ అది ఖచ్చితంగా కస్టమర్ కింగే అయితున్నాం. అందుకే మనం వెస్టే ప్లాన్ చెప్పినప్పుడు మనం ఏం చెప్తామంటే కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. కన్స్యూమర్‌కే గెలిచే అవకాశం మనం ఇక్కడ ఇస్తున్నాం. అవకాశం ఇస్తున్నాం అంటే చాలా గ్రేట్ అన్నమాట. అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా చాలా ఇట్లా ఉంటారన్నమాట. ఇట్లా ఉండరు. అడుక్కోవాల్సిన అవసరం లేదు మనం. చాలా గ్రేట్ సిస్టమ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే సో కస్టమర్ ఈస్ రియల్ కింగ్ అని రాసిన క్లియర్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ మోటివేషన్ ఎవరు చేయరు ఇక్కడ. మోటివేషన్ ఎప్పుడు ఇయ్యరు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం ఇక్కడ క్లియర్‌గా. ఓకేనా? నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనకు టర్నోవర్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచం మొత్తంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎంత జరుగుతుందో క్లారిటీ ఇస్తున్నాం. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ త్రూనే చాలా మంది కంట్రీల వల్ల కొన్ని కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. జాబులు చేయడం వల్ల కాదు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నెట్వర్క్‌లో ఉండడం వల్ల. లాస్ట్‌కి మీకు చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చెప్పారు. అబ్దుల్ కలాం కూడా ఒక మాట చెప్పిండు. మీరు ఏదైనా పని చేసే ఛాన్స్ ఉంటే ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు? ఎలాంటి మార్కెట్ సెలెక్ట్ చేసుకుంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి అబ్దుల్ కలాం కూడా ఒక స్టేట్మెంట్ ఉంది ఆల్రెడీ. సాఫ్ట్‌వేర్ వాళ్ళు చాలా మంది చెప్పిర్రు ఆ మాట ఆల్రెడీ. ఫ్యూచర్‌లో చూడండి ఈ డార్క్ స్టోన్స్ మొత్తం వచ్చినాక దానికి అల్టిమేట్ కాంపిటీషన్ తర్వాత ఏముంటది ఇంకా? ఓన్లీ ఆన్‌లైన్ సిస్టమే డిజిటల్ మార్కెటింగ్ ఉంటది. ఆల్రెడీ మనం ఉన్నాం. మనం కరెక్ట్ సక్సెస్ అయితే ఫ్యూచర్‌లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లు కూడా ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్‌లు కూడా మా టీమ్‌లోకి రాబోతారు ఖచ్చితంగా. మనం కరెక్ట్‌గా ఉండి కరెక్ట్ నేర్చుకొని కరెక్ట్ సక్సెస్ అయితే. అందుకని ఇక్కడ నెట్వర్క్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీని కౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ పేపర్ ఇది. కొత్త పేపర్ కాదు. అది కూడా. ఇది కంట్రీ వైస్ తీసుకుందాం. కంట్రీ ఏముంది? యూఎస్ఏ కంట్రీ ఉంది. పాపులేషన్ 32,00,00,000 మాత్రమే జనాభా ఉన్నారు. కానీ టర్నోవర్ మనకు అక్కడ 2,12,550 జరుగుతుంది అక్కడ. పబ్లిక్ 32 కోట్లే. కానీ టర్నోవర్ ఎంత జరుగుతుంది చూడండి నెట్వర్క్ మార్కెటింగ్. చైనా ఉంది 140 క్రోర్స్ 1,77,450 టర్నోవర్ జరుగుతుంది. ఇప్పుడు ఇది ఉల్టా అయింది. చైనా వాళ్ళు నెంబర్ 1కి వచ్చారు. యూఎస్ వాళ్ళు సెకండ్ పొజిషన్‌లోకి వచ్చారు ఆళ్ళు. పబ్లిక్ ఎక్కువరు కానీ టర్నోవర్ తక్కువ ఉంది అక్కడ ఇంకా చాలా తక్కువ టర్నోవర్ ఉంది అక్కడ. మనం తీసుకుంటే లాస్ట్‌కి వచ్చారు. లాస్ట్‌లో ఉంది మనకు క్లియర్‌గా. అంటే జనాభా ఏంది 132 క్రోర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు నియర్ బై 140 క్రోర్స్‌కి వచ్చారు. ఇండియా నెంబర్ 1 పొజిషన్ మన పాపులేషన్ అనుకోండి. జనరల్‌గా చెప్తున్నా ఈ మాట నేను. మనది ఎంత టర్నోవర్ జరుగుతుంది ఇప్పుడు? 7,800 టర్నోవర్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే లెక్క ప్రకారం ఇందాక ఫస్ట్ చెప్పిన పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ లెక్క ప్రకారం తీసుకుంటే 20,000 వ్యాపారం జరుగుతుంది కంపెనీ మనకు. 20,000 వ్యాపారం నెట్వర్కింగ్ డైరెక్ట్ సేల్ మార్కెట్‌లో జరుగుతుంది మనకిది. ఒకసారి ఆలోచించండి పబ్లిక్ ఇంకా చాలా ఎక్కువరు. కానీ టర్నోవర్ చాలా తక్కువ మనకిది. ఇంకా ఇండియాలో డైరెక్ట్ సేల్ మార్కెట్ అనేది చిన్న బేబీ ఇప్పుడే పుట్టింది. ఇంకా కళ్ళు తెరవలే ఇంకా. చాలా మంది తెలవక ఏం చేస్తున్నారంటే ఆ కళ్ళను మూసేస్తారు డైరెక్ట్ వేరే వాళ్ళు తెలవక. మన గనుక నాలెడ్జ్ లేదు అనుకోండి జనాభా వేరే వాళ్ళు వచ్చి మన కళ్ళు మూసేస్తారు. మనం కూడా బిజినెస్ ఆగిపోతున్నాం. ఈ బిజినెస్‌లో మీరు లాంగ్ టర్మ్ ఆలోచించండి. డైరెక్ట్ సేల్ మార్కెట్ అంటే కంపెనీ ఫ్యూచర్ ఎంత స్కోప్ ఉంటుందో ఆలోచించండి. అందుకే క్లారిటీ మీకు ముందే చెప్తున్నా క్లియర్‌గా. ఇది గనుక మనం 132 క్రోర్స్ గనుక ఫ్యూచర్‌లో 1,00,00,000 వ్యాపారం జరిగితే మనకి ఇందాక మాట అయిపోయిన 1,00,00,000 వ్యాపారం మనకు 2030లో జరుగుతదని. అప్పుడు మనం ఎంత పొజిషన్ ఉంటుందో ఆలోచించండి. మీ సక్సెస్ ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. అందుకే ఏదైనా దూరదృష్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనకు ఇంగ్లీష్‌లో వర్డ్ ఉంది. వితౌట్ లాంగ్ టర్మ్ విజన్ సెల్ఫ్ పెరిష్. దూరదృష్టి లేని వాళ్ళు ఈరోజు ఉన్నా లేకున్నా ఒకటే అన్నమాట క్లియర్‌గా. అంటే ఆత్మ ఉంది, బాడీ ఉంది. కానీ బాడీలో మన లోపల డ్రీమ్ లేదన్నమాట క్లియర్‌గా. ఆత్మ అంటే ఆల్‌మోస్ట్ ఆత్మ లేనట్టే నాకు తెలిసింది. ఆత్మ పోయినట్టే ఇంకా. ఇది అందుకే చాలా లాంగ్ టర్మ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. ఇప్పుడు క్లారిటీ ఏమిస్తుంటే డైరెక్ట్ సెల్లింగ్ వల్ల సిస్టమ్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఈ బెనిఫిట్స్ చాలా నాకు చాలా నచ్చినాయి. అందుకే ఈ బిజినెస్‌లోకి వచ్చిన నేను. ఇదేంటంటే ఫస్ట్ ఈ బిజినెస్‌లో మనకు వచ్చేదేంటంటే పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అంటే మనం ఒక్క రూపాయి ఇక్కడ పెట్టుబడి పెడతలేము. మనం మోసపోతలేము. ఎవరిని మోసం చేస్తలేము. అందుకే పీస్ ఆఫ్ మైండ్. అదే మోసం చేయాలని ఆలోచన ఉందనుకో రేపు ఎవడు దొరుకుతాడో బకరాడు అని చెప్పి ఆలోచిస్తా ఉంటాం. రేపు ఎవడు దొరుకుతాడో కస్టమర్ అని చెప్పి ఆలోచిస్తా ఉంటాం. దానివల్ల ఏమైతది? ఆ మైండ్ మొత్తం పీస్ పోతుంది. మైండ్ మొత్తం పీస్ అయిపోతుంది మొత్తం మైండ్ అంతా. ఇక్కడ వెస్ట్ బిజినెస్‌లో పీస్ మొత్తం మన మైండ్ మన దగ్గరనే ఉంటాయి. ఎక్కడ పోదు. అప్లైన్ కమ్యూనికేషన్‌లో ఉంటే ఇంకా మంచిది. అప్లైన్ కమ్యూనికేషన్‌లో ఉంటే మన మైండ్ అస్సలు డిస్టర్బెన్సే కాదు ఇక్కడ. అందుకని ఇక్కడ మనకు దొరికే ఇక్కడ డైరెక్ట్ సేల్ మార్కెట్ బెనిఫిట్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఎవ్రీ టైమ్ ఉంటది. ఎందుకంటే మన గురించి మన అప్లయన్స్ దగ్గరుండి కౌన్సెలింగ్ ఇచ్చుకుంటూ ఫాలో అప్‌లు చేసుకుంటూ ఫోన్‌లు చేసుకుంటూ నువ్వు గెలుస్తావు అని చెప్పి సపోర్ట్ చేస్తా ఉంటాడు. అందుకనే మన మైండ్ ఎప్పుడు డిస్టర్బెన్స్ కాదు ఇక్కడ. పీస్ ఆఫ్ మైండ్ చాలా పెద్ద వర్డ్. డబ్బులు ఉన్నా లేకున్నా పర్లేదు గానీ పీస్ ఆఫ్ మైండ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకపోతే మనకేమైతే టెన్షన్ స్టార్ట్ అయితది. టెన్షన్ స్టార్ట్ అయితే ఏమైతది? నర్వ్స్ వీక్ అయిపోతాయి. నర్వ్స్ వీక్ అయిపోతే ఏమైతది? లాస్ట్‌కి హార్ట్ వీక్ అయితది. లాస్ట్‌కి హార్ట్ స్ట్రోక్ వస్తది. అందుకే పీస్ ఆఫ్ మైండ్ నుంచి హార్ట్ దాకా వస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా పని చేయాలంటారు ఏ పని చేసినా కూడా. మనస్ఫూర్తిగా పని చేయాలి. మైండ్‌తోని పని చేయాల.
అందుకే పీస్ ఆఫ్ మైండ్ అప్పుడే వస్తుంది మనకి. ఇక్కడ డైరెక్ట్ సెల్ మార్కెట్ ప్లస్ పాయింట్ అదే. రెండో ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే టైం ఫ్రీడమ్. ఎంత వాల్యుబుల్ అంటే అంత వాల్యుబుల్ టైం ఫ్రీడమ్. ఇలా ఈరోజు కార్పొరేట్ ఎట్లా ఉందంటే 30,000 సంపాదించుకోడు బిజీగానే ఉండు, ఈ 10,000 సంపాదించుకోడు బిజీగానే ఉండు, 50,000 సంపాదించుకోడు బిజీగానే ఉండు, ₹1,00,000 మర్చిపోయి సంపాదించి కార్పొరేట్ లో కానీ గవర్నమెంట్ లో అనుకో, వాళ్ళు 99% టైం అసలు లేదు నాకు తెలిసి, ఫ్రీడమ్ మిస్ అయిపోతుంది. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో కనుక చూడండి, మన టీం మెంబర్స్ చూడండి, ఇప్పుడు డీయూసీ కావచ్చు, విఎంసీ మెంబర్లుగా లైఫ్ లో కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు నచ్చినప్పుడు పని చేస్తారు, నచ్చినప్పుడు టీం హ్యాండిల్ చేస్తారు, నచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, సొసైటీతో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళ టైం వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళ టైం వాళ్ళ కంట్రోల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ టైం డూప్లికేషన్ అవుతుంది, టైం మల్టిప్లికేషన్ అవుతుంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. మనం చేసే ఇప్పుడు ఈ రోజు నేను వర్క్ చేసినాక నా గోల్డ్ వర్క్ 10 hours వర్క్ చేస్తాను. కానీ వెస్ట్ బిజినెస్ లో ఇప్పుడు నేను చేసే వర్క్ ఎంత కొన్ని వందల గంటలు అవుతుంది. ఇప్పుడు పురుషోత్తమ దాస్ సార్ మనకు ఉన్నాడు ఎగ్జాంపుల్, లైవ్ లో మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు సార్ నియర్ గా సార్ టీంలో లక్షల మంది పీపుల్స్ ఉన్నారు. 1,00,000 మంది పీపుల్స్ డైలీ కనీసం 10 hours వర్క్ చేసిన ఫుల్ టైమర్స్ అంటే ఎన్ని గంటలు అవుతుంది చెక్ చేసుకోండి. ఎన్ని లక్షల గంటలు అవుతుంది? 10 లక్షల గంటలు అవుతుంది. 1,00,000 మంది పీపుల్స్ పార్ట్ టైమ్ గా 3 hours చేసినా కూడా అంటే 3 లక్షల గంటలు అవుతుంది సార్కి. అంటే టైం మల్టిప్లికేషన్ సార్కి వచ్చేస్తున్నారు క్లియర్ గా. దీనే డైరెక్ట్ సెల్ మార్కెట్ లో ప్లస్ పాయింట్ అదే, టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. అంటే టైం మనకు డూప్లికేట్ అవుతుంది, టైం మల్టిప్లికేషన్ మనకు అవుతా ఉంది. ఈ కాన్సెప్ట్ బయట మనకి ఎక్కడ రాదు. దీని గురించి చిన్న మాట కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అనేది బయట జాబ్ చేసే వ్యక్తి ఉన్నాడు, అనుకో 50,000 వస్తుంది, మళ్ళీ ఏం చేస్తే డబ్బులు పెరగాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఆ టైంకి అంతే ఉంటుంది, వర్క్ అంతే ఉంటుంది. కానీ డబ్బులు పెరగాలంటే ఏం చేస్తాడు, సర్టిఫికేట్ పెంచుకుంటూ పోతాడు. సర్టిఫికేట్ పెంచితే ఏమవుతుంది, ఆ ఐఏఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు కాబట్టి ఆ 50,000 కాస్త 20,000 ఎక్కువనో లేదా 50,000 ఎక్కువ వస్తే ₹1,00,000 వస్తుంది. కానీ ఆయన ₹1,00,000 వచ్చినా కూడా అదే 10 hours స్పెండ్ చేస్తారు ఆయన. ఒకవేళ రోడ్ మీద లేబర్ ఉన్నాడు, ఆయన 10 hours వర్క్ చేస్తాడు, కానీ ఆయన ఎంత లేబర్ ఎంత రోజుకి ₹800 నుంచి ₹1,000 కూలి ఇస్తారు. ఒక ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళు అదే 10 hours వర్క్ చేస్తారు. కానీ ఆ ప్రొఫెషన్ లో ఇచ్చిన ఏవైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ కి వాల్యూ ఇచ్చి అదే 10 hours కి వాళ్ళకి రోజుకి 10,000 దాకా రావచ్చు, మేబీ వస్తాయి. సాఫ్ట్వేర్ ఉన్నారు, ₹1,00,000 వచ్చింది అనుకో, రోజుకి ₹3,000 అట్లా వస్తుంది ఎగ్జాంపుల్. అది ఇక్కడ వెస్ట్ బిజినెస్ విన్నింగ్ టీమ్ లో మనకి ఏం జరుగుతుంది అంటే, దాస్తార్ ఆర్గనైజేషన్ లో మనకి దాస్తార్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, టైం మల్టిప్లై అవుతుంది. ఇది బిజినెస్ కేటగిరీ, జాబ్ కేటగిరీ కాదు. అందుకని డైరెక్ట్ సేల్ మార్కెట్ లో టైం ఫ్రీడమ్ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. అందుకని టైం ఫ్రీడమ్ అంటే మనం లేని పనిలో కూడా ఆ 1,00,000 మంది పీపుల్స్ అనే వ్యక్తులు బిజినెస్ ఆపేరు, వాళ్ళ కోసం చేసుకున్నా కూడా డబ్బులు అనేది ఆటోమేటిక్ అప్లయన్స్ కి వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసే పని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇక టైం ఫ్రీడమ్ ఉంది, రెండు రకాల టైం ఫ్రీడమ్. ఫైనాన్షియల్ గా టైం ఫ్రీడమ్ ఉంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి క్లియర్ ఇక్కడ. అందుకే టైం ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. ఇక మూడో స్టెప్ కూడా అదే క్లారిటీ ఇచ్చినాం, ఇది మనీ ఫ్రీడమ్ అని చెప్పినాం. ఆ మనీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అదే చెప్తున్నాం. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ చెప్తున్నాం. ఇక్కడ ఇన్కమ్ వచ్చి మనకి ఎట్లా వస్తుందంటే లీగల్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ లీగల్ ఇన్కమ్. రెండోది అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది క్లియర్. అన్లిమిటెడ్ ఎంత వర్క్ చేసుకుంటే అంతే వస్తుంది క్లియర్. ఇక్కడ ఎంత వర్క్ చేస్తే అంతే, జాయిన్ అయితే డబ్బులు రావు. ఇక్కడ వర్క్ చేస్తే డబ్బులు వస్తుంది, టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ పోతే డబ్బులు వస్తాయి క్లియర్ గా. ఇక్కడ స్కైజ్ ద లిమిట్ మనీ అనేది. ఈ రోజు ఒక వ్యక్తి వెస్ట్ బిజినెస్ వచ్చి 10,000 సంపాదిస్తుంది, ఒక వ్యక్తి వచ్చి 50,000 సంపాదిస్తుంది, ఒక వ్యక్తి వచ్చి ₹1,00,00,000 సంపాదిస్తుంది. అదేంటంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళ గోల్స్ అంతే క్లియర్ గా. దాన్ని బట్టి వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటారు. ఇంత తీసుకోవాలని కండిషన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఎంత తీసుకోవచ్చు, మీ స్తోమత ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు, మీ కెపాసిటీ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి బకెట్ లో వాటర్ నా బకెట్ లో తెచ్చుకోవాలా, డ్రమ్ములో తెచ్చుకోవాలా, చెంబులో తెచ్చుకోవాలా అని అడిగిన ఒక సముద్రాన్ని నీకు ఎంత కెపాసిటీ ఎంత తీసుకోపో అని చెప్తుంది. అందుకే మనం అందరం ఏం చేస్తున్నాం, ఇక్కడ డైరెక్ట్ సేల్ మార్కెట్ లో సముద్రానికి మన ఇంటికి పైప్ లైన్ వేసుకుంటున్నాం. ఇక్కడ సముద్రం నథింగ్ బట్ వెస్టేజ్, మన ఇంటికి వచ్చే నథింగ్ బట్ పైప్ ఏంటంటే నెట్వర్క్. డైరెక్ట్ సేల్ మార్కెట్ మన వెస్టేజ్ నుంచి మనకు డైరెక్ట్ సేల్ మార్కెట్ మన ఇంటికి ఏం చేస్తున్నాం, పైప్ లైన్ వేసుకుంటున్నాం. ఈ పైప్ లైన్ మనకు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల మన లేని పరిస్థితుల్లో కూడా మనకు ఫ్లో అనేది, వాటర్ ఫ్లో అనేది వచ్చి ఎట్లయితే వస్తుందో మనీ ఫ్లో ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది. అందుకని అన్లిమిటెడ్ మనీ ఇక్కడ ఉంది. మీరు ఎంత వర్క్ చేస్తే ఇక్కడ అంత మన డబ్బులు వస్తాయి. టైం ఈజ్ ద, ఇక టైం కూడా ఇన్వెస్ట్మెంట్, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కాదు వెస్ట్ అయ్యేలా. అందుకే టైం ఎంత స్పెండ్ చేస్తే టైం ఫ్రీడమ్ వస్తుంది, మనీ ఫ్రీడమ్ వస్తుంది క్లియర్ కదా. ఇది మూడోది. నాలుగో స్టెప్ ఏంటంటే ఫ్రీ ఫారెన్ ట్రిప్స్, సరే ఫ్రీ రికగ్నేషన్స్ అన్నమాట, గుర్తింపు అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంట్లో చిన్న పిల్లోని కూడా ఖచ్చితంగా లాస్ట్ ఏదో పని చేసినప్పుడు వాడిని నువ్వు సూపర్ చేసినావు నాన్న అన్నావు అనుకో, వాడు పొంగిపోతాడు, మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు అట్లా ఏదైతే తిట్టామనుకో, వాడు ఏమంటాడు, ఖచ్చితంగా వాడు ఇంకా కింద పడేసి పలగొట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చిన్న పిల్లలే గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తారు. చిన్న పిల్లలు ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లో వర్క్ చేసి వాళ్ళు కూడా అనుకుంటారు నన్ను గుర్తించాలని చాలా ఖచ్చితంగా అంటారు. ఒక బుక్ లో విన్న ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బుకి ఫిదా అవుతాడో కాదో తెలియదు, కానీ గుర్తింపు ఖచ్చితంగా ఫిదా అవుతాడు. గుర్తింపుకి
కొన్ని లక్షల మందిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిన్ను స్టేజ్ పైన స్పీకర్ని పిలిపించి రండిలో పైకి నీ పేరు పెట్టి పిలిచిన అనుకో లక్షల మందిలో నీకు ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది, గుర్తింపు అది. ఇక ఫ్రీ రికేషన్ మనకు వస్తుంది, సెలబ్రిటీ లైఫ్ మనకు వస్తుంది. ఈరోజు పూర్ణిమ చూడండి, పూర్ణిమ బిజినెస్ స్టార్ట్ చేసింది హైదరాబాద్ లో, కానీ ఢిల్లీలో మనకు బెస్ట్ అవార్డు తీసుకుంది మేడం, మనకు విజనరీ ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ అవార్డు అని చెప్పి. బిజినెస్ స్టార్ట్ చేసింది హైదరాబాద్ లో, కానీ ఢిల్లీ గవర్నమెంట్ గుర్తించింది. మనం ఏమనుకుంటాం అంటే నేను బిజినెస్ చేస్తూ నాకు ఎవరు గుర్తిస్తలేరు, నేను బిజినెస్ చేస్తే వాళ్ళని సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళు ఎవరు గుర్తించని నాకు అర్థం కాదు. నువ్వు సక్సెస్ అయితే గవర్నమెంటే గుర్తిస్తుంది ఇక్కడ, మీ ఫ్యామిలీ గుర్తిస్తుంది, మీ హస్బెండ్ గుర్తిస్తుంది ఇక్కడ, మీ వైఫ్ని హస్బెండ్ గుర్తిస్తుండు, హస్బెండ్ వైఫ్ గుర్తిస్తుంది ఇక్కడ. మనకు అండర్స్టాండింగ్ ఉండాలి, ఫ్యామిలీకి అండర్స్టాండింగ్ ఉండాలి కదా మనం చేసే పని. అందుకే గుర్తింపు ఇక్కడ ఫ్రీగా వస్తుంది. అందుకే మేము ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకోండి. గుర్తింపు అనేది బై డిఫాల్ట్ వస్తుంది ఖచ్చితంగా, బై డిజైన్ రాదు ఇప్పుడు కూడా. బై డిజైన్ అనేది ఏంటి, బయట గుర్తింపు కోసం లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఇన్స్టంట్ అది. కానీ వెస్టేజ్ వచ్చే గుర్తింపు ఏదైతే ఉందో 5% టు విఎం సింబల్ వరకు అందరు గుర్తింపు ఉంది ఇక్కడ. ఎవరు ఇక్కడ పిన్ను, ఏ పిన్ను చిన్నది కాదు, ఏ పిన్ను పెద్దది కాదు, అందరు గుర్తింపు ఉంది ఇక్కడ. లాస్ట్ 5% కూడా ప్రతి ఒక్క మీటింగ్ లో మనం నిలబడి వాళ్ళు క్లాప్స్ ఇస్తారు, అది కూడా గుర్తింపే. అంటే నెక్స్ట్ క్లాప్స్ ఎందుకు ఇస్తారు, నెక్స్ట్ మీరు ముందరికలో ఛాన్స్ ఉందని చెప్పి. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫ్రీ రికగ్నేషన్ ఉంటుంది. మీ రికగ్నేషన్ వల్ల లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఇన్స్పైర్ కాగలుగుతారు ఫ్యూచర్ లో. చాలా వండర్ఫుల్ ఇది రియల్ సెలబ్రిటీ, ఇది అనమాట మనకు రియల్ సెలబ్రిటీ. సినీ ఫీల్డ్ లో వచ్చి సెలబ్రిటీ లైఫ్ యాడ్స్ ఇచ్చేది అది రియల్ సెలబ్రిటీ కాదు. వాళ్ళ గ్లామర్ ఉన్నంత వరకు సెలబ్రిటీ అది, కానీ వెస్టేలో నువ్వు ఉన్నంత వరకు సెలబ్రిటీ లైఫ్ ఇక్కడ. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది పర్మనెంట్, పర్మనెంట్ ఫ్రీ రికగ్నిషన్ ఇక్కడ. 5వ స్టెప్ ఫ్రీ ఫారెన్ ట్రిప్స్. ప్రతి ఒక్క వ్యక్తి డ్రీమ్ ఉంటుంది, ఎప్పుడు మనం నియర్ బై ఉన్న ప్లేసెస్ కాకుండా ఇండియా దాటి వెళ్ళొచ్చు. అది ఫ్రీ ఫారెన్ ట్రిప్స్. ఇప్పుడు మేము 3 కంట్రీస్ వేయించినాం, చాలా హ్యాపీ ఉంది బిజినెస్ గా, వండర్ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రీ ఫారెన్ ట్రిప్స్. బయట ఫారెన్ ట్రిప్స్ అంత సింపుల్ కాదు, లక్షలు పెట్టుబడి పెట్టాలా, అది గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మన ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ మనకు వస్తున్నాయి. కొంతమంది ఫారెన్ ట్రిప్ కోసం కూడా వెస్ట్ ఇండీస్ చాలా మంది లాగిన్ అవుతారు, కానీ వర్క్ నేర్చుకొని బిజినెస్ చేస్తే వస్తుంటుంది. ఇక్కడ ఫ్రీ వస్తున్నాం, ఫ్రీ ఫారెన్ ట్రిప్స్ అనమాట. ఆ రోజు నాకు చాలా ఇష్టమైన స్టెప్ ఇది, పుణ్యకర్మ. ఇక ఎవరికైతే సోషల్ సర్వీస్, చాలా మంది సోషల్ సర్వీస్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చాలా మందికి ఇస్తా ఉంటారు, కానీ ఆ డబ్బు ఉన్నంతసేపే నిన్ను గుర్తుపెట్టుకుంటారు. నువ్వు అన్నదానం చేస్తావు, చాలా మంచిది, అది చాలా పుణ్యకర్మ అది. కానీ నువ్వు అన్నం పెట్టిన తర్వాత ఆ కడుపులో ఉన్నంతసేపే నేను గుర్తుపెట్టుకుంటారు ఆయన, నీ కడుపు చల్లగా ఉన్నట్టు చాలా మంది. నువ్వు డబ్బు దానం చేస్తావు, నువ్వు ఇచ్చిన 10,000 1,00,000 అయితే ఉందో ఆ 1,00,000 ఉన్నంత వరకే నిన్ను గుర్తుపెట్టుకుంటారు. 1,00,000 అయిపోయినాక మళ్ళీ వెతుకుతారు, మళ్ళీ చేయి దాపుతారు మళ్ళీ. కానీ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్ మార్కెట్ లో చేసే ఈ సోషల్ సర్వీస్ అయితే ఉందో, ఈ పుణ్యకర్మ అయితే ఉందో, ఈ రోజు నువ్వు వ్యక్తికి లాగిన్ ఐడి ఇచ్చి దగ్గరుండి అతన్ని గెలిపిస్తే, జాయిన్ చేస్తే కాదు, చేర్పిస్తే కాదు, నేర్పిస్తే, అతనికి నేర్పిస్తే కనుక ఆ డౌన్లైన్స్ అనే వ్యక్తులు నీ ఫోటోని వాళ్ళ ఇంట్లో దేవుని పక్కన ఫోటో పెట్టుకొని, దేవుని పక్కన నీ ఫోటో పెట్టుకొని జిందగీ మొత్తం దలుచుకుంటారు వాళ్ళు 3 తరాలు. ఇది రియల్ పుణ్యకర్మ, 3 తరాలను గుర్తుపెట్టుకుంటారు. అందుకని దయచేసి ఈ పుణ్యకర్మలో పార్టిసిపేషన్ ఎక్కువ చేయండి. మన గురించి స్వార్థంతో ఆలోచించకండి, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి తన దగ్గర పిల్లలకి కోసం ఆమె జీవితం మొత్తం అంకితం చేస్తుంది, అది నిస్వార్థ సేవ. సేమ్ లైక్ మన అప్లయన్స్ కూడా ఇక్కడ అందరూ అంతే. ప్రతి ఒక్క అప్లయన్స్ కూడా మీకు మీరు ఒకసారి గట్టిగా ప్రౌడ్గా ఫీల్ కాండి, శబాష్ అనుకోండి. మీరు ఒక అప్లైన్ గా ఉన్నారు కాబట్టి అందరికి డౌన్లైన్స్ కి మనం చేసే ప్రతి ఒక్కరు పుణ్యకర్మనే. ఇక్కడ పాపకర్మ చేస్తలేం, హెల్త్ కూడా ఇస్తున్నాం పుణ్యకర్మనే, మనీ అవకాశం ఇస్తున్నాం పుణ్యకర్మనే. 3 తరాలు గుర్తుపెట్టుకుంటారు. అందుకని ఇక్కడ 7th స్టెప్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ హ్యాపీగా ఉంటున్నాం మనం ఇక్కడ, ఎవ్రీ సెకండ్ హ్యాపీ. ఎందుకంటే మనం ఇక్కడ గెలిపిస్తున్నాం, జనాభాని చేర్పిస్తలేం, జనాభాని మోసం చేస్తలేం. ఎవ్రీ సెకండ్ హ్యాపీ మూమెంట్స్ ఇక్కడ, ప్రతి ఒక్క సెకండ్ హ్యాపీగా ఉండొచ్చు. సక్సెస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. ఒక సక్సెస్ మనం పోయే ప్రాసెస్ లో మనము అకాంప్లిష్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాం. మనం ఏమైతే భయపడతాం, ఎందుకంటే మన అప్లయన్స్ అనే వ్యక్తి సక్సెస్ అయ్యి ఆల్రెడీ, వాళ్ళ సక్సెస్ లో మనం పోతున్నాం కాబట్టి, ఆ జర్నీలో పోతున్నాం కాబట్టి క్లియర్ కట్ ఉంది, లెఫ్ట్ ఎక్కడ పోవాలి, రైట్ ఎక్కడ పోవాలి, అన్ని క్లారిటీ మనకు ఉన్నాయి. సక్సెస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. సక్సెస్ ని పోతూ ఎంజాయ్ చేయాలి మనం ఫ్రెండ్స్. సరే పోయినాక ఎంజాయ్ చేస్తాం చెప్పొద్దు, పోతూ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే నీ అప్లయన్స్ అనే వ్యక్తి సక్సెస్ అయ్యారు, వాళ్ళ దారిలో పోతున్నావు, వాళ్ళ దారిలో నీకు వస్తుంది ఖచ్చితంగా, అదే డెస్టినేషన్ నీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఒక డియూసుడు ఉంది, డియూసుడు అవుతున్నా చెప్పి ఆనందంతో పోండి, ఖచ్చితంగా అవుతావు. అది నువ్వు అది పెట్టుకోకపోతే, సక్సెస్ గురించి మీరు ప్లాన్ చేసుకోకపోతే ఏమైతే టెన్షన్ పడుకుంటే అవుతుందో కాదు అంటే దేవుడు తదాసక పైనుంచి, అది కాదు ఖచ్చితంగా. అందుకని సక్సెస్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం పోతూ ఎంజాయ్ చేయాలా. నెక్స్ట్ మనం నియర్ టు గోల్స్, మన గోల్స్ కి దగ్గరకి అవుతున్నాం, అందుకే చాలా హ్యాపీగా ఉంటున్నాం మనందరం. సక్సెస్ ఇస్ ద జర్నీ, నాట్ డెస్టినేషన్. నువ్వు ఒక ₹1,00,000 పెట్టుకున్నావు టార్గెట్, అది రీచ్ అయినావు, తర్వాత ఏంది మన అప్లైతో కూర్చోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఆ డెస్టినేషన్ ప్లాన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. మళ్ళీ అప్పుడు ఏంది, ఆ సక్సెస్ అయితే మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నా. పోయినాక పోతూ ఎంజాయ్ చేస్తాం. బిజినెస్ లో చాలా హ్యాపీగా ఉంటుంది.
ఒక డౌన్లైన్ గెలిపిస్తావు, ఒక డౌన్లైన్ బ్రాంచ్ బ్రేక్ చేస్తావు, చాలా హ్యాపీ ఉంటుంది. ఒక డౌన్లైన్ 8% బ్రేక్ చేస్తావు, చాలా హ్యాపీ ఉంటుంది. ఒక డౌన్లైన్స్ ని నీ టీంలో కారుకుంటారు, చాలా హ్యాపీ ఉంటుంది. నీ డౌన్లైన్స్ ని టీంలో క్రౌన్ అయ్యి సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో ఫోటో వస్తుంది, చాలా హ్యాపీ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేస్తాం మనం ఇక్కడ. అందుకని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో చాలా ఇష్టం ఇది నాకు, ఈ స్టెప్స్ అన్నమాట. నెక్స్ట్ 8వ స్టెప్ ఏంటంటే టీమ్ డూప్లికేషన్. ప్రపంచంలో ఎక్కడ కూడా పాసిబిలిటీ కాని వర్డ్ అది టీమ్ డూప్లికేషన్. డూప్లికేషన్ వర్డ్ బయట బిజినెస్ లో డూప్లికేషన్ అయితే ఏమైతే నీ బిజినెస్ కొలాప్స్ అవుతుంది. నువ్వు అందుకే బయట ఎవరు నేర్పిలేవు. అందుకని చూడండి, డూప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. ఎగ్జాంపుల్ రతన్ టాటా ఉన్నాడు. రతన్ టాటా అనే వ్యక్తి గ్రేట్ లీడరు, రామోజీరావు అనే వ్యక్తి గ్రేట్ లీడర్స్ వాళ్ళిద్దరు. ఎగ్జాంపుల్ వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళందరూ ఏం చేశారు? దే ఆర్ క్రియేటెడ్ ద ఓన్లీ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేశారు వాళ్ళు. కానీ మన వెస్టే విన్నింగ్ టీమ్ ఏం చేస్తున్నారు? మనకు లీడర్స్ క్రియేట్ ద లీడర్స్. మనం లీడర్ కన్వర్ట్ అయినప్పుడు మనం ఒక లీడర్ని ఫాలో అయితే మనం లీడర్ అవుతాం. లీడర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ లెర్నర్ ఉండాలి. లెర్నర్ అంటే ఏంటి? ఫస్ట్ లెర్నర్ లో ఫస్ట్ వర్డ్ ఎల్ అంటే లీడర్. నువ్వు లీడర్ని మీ అప్లైన్ అయిన వ్యక్తి గ్రేట్ లీడర్ని కాపీ కొట్టినప్పుడు నువ్వు లీడర్ అవుతావు. నువ్వు లీడర్ అయినప్పుడు ఏం చేస్తావు? ఇంకో లీడర్ క్రియేట్ చేస్తావు. నువ్వే అప్లైన్ దగ్గర లీడర్ కాకపోతే లీడర్ క్రియేట్ చేయలేవు. అందుకని నువ్వు ఖచ్చితంగా లెర్నింగ్ మోడ్, ఆల్వేస్ లెర్నింగ్ మోడ్ ఉండాలా. పిన్నుతో సంబంధం లేదు, ఆల్వేస్ లెర్నింగ్ మోడ్ ఉండాలా. లీడర్ కన్వర్ట్ అవుతావు, లీడర్ క్రియేట్ చేస్తావు ఖచ్చితంగా. ప్రపంచంలో ఎక్కడ కూడా పాసిబిలిటీ కనబడి. ఎగ్జామ్ లో బంగారం షాప్ ఉంది, నేను ఎవరు నేర్పిలేదు, నేర్పిస్తే పోటీ అవుతాను, కాంపిటీషన్ అవుతుంది. అంటే నేర్పాను ఖచ్చితంగా. నువ్వు వ్యక్తిని ప్లాన్ చెప్తావు, సాఫ్ట్వేర్ ప్లాన్ చెప్పిన మీకు ఎంత వస్తా బ్రదర్ అంటే 2 lakhs వస్తాయని చెప్పిండు. మనం ఇంటర్వ్యూ చేస్తాంట, ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్ ఏం చెప్తారు? ఆ ఇంటర్వ్యూలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉందో ఆ పర్సన్ కి తెలివి ఎక్కువ ఉందనుకో అతను సెలెక్ట్ చేయడంట. అమాయకంగా ఉండి, నాలెడ్జ్ ఉండి, అమాయకంగా ఉండి నేను చేయడానికి రెడీ ఉన్నా సార్ అనే వ్యక్తి ఎవరితో అమాయకున్న వ్యక్తులు ఇన్నోసెన్స్ వ్యక్తులు సెలెక్ట్ చేస్తారంట జాబ్ లో. ఎందుకంటే అతను తెలివి ఎక్కువ ఉందనుకో ఇతను సీట్ కి ఎసరు వస్తుంది, ఇతని సీట్ కి ప్రాబ్లం అవుతుంది. అందుకే అతను సెలెక్ట్ చేయడంట. అంటే ఇంటర్వ్యూలోనే అతను రిజెక్ట్ చేసి పడేస్తారు వాళ్ళని. ఇంకా బిజినెస్ కేటగిరీలో అయితే మనకి ఎవరు నేర్పి నాకు తెలిసి. ఇంకా అందుకని అదే వెజిటేబుల్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం? మనం నీ డ్రీమ్ సెలెక్ట్ చేస్తున్నాం, నీ పెయిన్ఫుల్ గోల్ సెలెక్ట్ చేస్తున్నాం అంతే. నువ్వు సీరియస్ ఉన్న వాళ్ళ సెలెక్ట్ చేస్తున్నాం, నువ్వు టైం పెట్టగలుగుతావు సెలెక్ట్ చేస్తున్నాం అంతే. అందుకని ఇక్కడ డూప్లికేషన్ చేయాలన్నా కూడా వాళ్ళు డూప్లికేషన్ కానిక రెడీగా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనం దీన్ని డూప్లికేషన్ చేయడానికి ప్రాసెస్ ఛాన్స్ ఉంటుంది. అందుకే డూప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకే ఎవరితో పడితే వాళ్ళతో బిజినెస్ చేయడం కాదు, రైట్ పర్సన్ తో బిజినెస్ చేయాలి. మనం రైట్ లీడర్తోనే ఫోకస్ చేసుకోవాలా. ఇంకో 9th స్టెప్ పాజిటివ్ అసోసియేషన్. మనం డ్రీమ్స్ రాసుకున్నాం, గోల్స్ రాసుకున్నాం, కానీ ఎవరితో సూపర్ చేసుకున్నాం? మనం ఒక బుక్ నైట్ బుక్ చదువుతున్నది మనకు వైఖరిలో సర్వం ఉందని, యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ అనే బుక్ ఉంది. ఈ బుక్ లో ఏముంటుందంటే క్లియర్ గా మీ లక్ష్యాలను ప్రతికూల వ్యక్తులతో చర్చించకండి. మీ లక్ష్యాలను ప్రతికూల వ్యక్తులతో చర్చించకండి. అంటే మీకు అగనెస్ట్ ఉన్న వ్యక్తులను ఎప్పుడు మాట్లాడదు వాళ్ళతో, చెప్పొద్దు వాళ్ళతో. ఎందుకంటే వారు చేసేదల్లా మీతో వాదించి మీరు ఎందుకు విజయవంతం కారో కారణాలు పట్టి చూపడం వాళ్ళు ఫోకస్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు గెలిస్తే వాళ్ళ ఇంట్లో క్లియర్ రాస్తుంది, మీ ప్రతికూల వ్యక్తులు తమకు ఏమి చేసుకోలేని వారో లేక స్వల్పంగా తమకి తాము సహాయపడగలవారో అయి ఉంటారు. వారికి లక్ష్యాలు లేక కలలు ఉండవు. మరెవరు విజయవంతం కావడం కూడా వారికి ఇష్టం ఉండదు. నువ్వు ఎవరితో సోపతీయాలంటే నువ్వు లక్ష్యం ఒక వ్యక్తి చెప్పినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా నీకు. అప్పుడు వాళ్ళతో సోపతి చేస్తే ఖచ్చితంగా విన్ అవుతావు. ఈరోజు మనం చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన విన్నింగ్ టీం ఉంది. విన్నింగ్ టీం టోటల్ చూడండి, ఎవరికి అప్లై అని చెప్పిన నేను సార్ కారు కొందాం అనుకుంటే ₹1,00,000 తీసుకుందాం అని చెప్పిన అనుకో, వాళ్ళ పర్సనల్ టైం మొత్తం నీ మీద పెట్టి ఆ కార్ ఇప్పిస్తారు, ఖచ్చితంగా 1 lakh ఇన్కమ్ పక్కా ఇప్పిస్తారు. అంటే ఇది పాజిటివ్ అసోసియేషన్. బయట అయితేంది మండుతుంటే నీళ్లు పోస్తారు, కానీ మన అప్లయన్స్ ఏం చేస్తారు? మండుతుంటే కిరోసిన్ పోసి ఇంకా ఏమైనా నెయ్యి పోసి దాన్ని ఇంకా రెచ్చగొడతారు. అంటే నువ్వు గెలుస్తావు, నీ వల్ల అయితే చెప్పి ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. బయట ఆర్పు వేస్తారు, ఇక్కడ నేర్పిస్తారు, దగ్గర నుండి గెలిపిస్తారు. ఇక్కడ పాజిటివ్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక డ్రీమర్ ఉన్న అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు 90% పీపుల్స్ ఆఫ్ గెలవకపోవడం కారణం కూడా ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు సోషల్ సర్వీస్, సోషల్ మీడియా అంటే సోషల్ ఏవైతే మనకున్న అసోసియేషన్ ఉందో, పవర్ ఆఫ్ అసోసియేషన్ ఉందో దాన్ని బట్టి మనం ఫెయిల్ అవుతున్నాం మనందరం. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని. ఒక బుక్లో విన్న మాట ఇది. ఒక మెచ్యూర్డ్ అంటే ఒక 10 సంవత్సరాల కానుంచి 18 సంవత్సరాల వరకు 8 years లో వాళ్ళకి ఏమైందంటే ఈ 8 years లో వాళ్ళు ఎక్కువ పదాలు విన్న పదాలు ఏంటంటే నీ వల్ల కాదు నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు నువ్వు చేయలేవు, మస్తు మంది చేసిరు ఆపేసిరు, నీకు అది సేల్ లేదు. ఎప్పుడు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ డైరెక్ట్ సెల్ మార్కెట్ లో ఓన్లీ పాజిటివ్ అసోసియేషన్ ఉంటది. నువ్వు చేయగలుగుతావు బ్రదర్, నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. పిన్ను మిషన్ లైన్స్ పెట్టుకున్నావు, నీ వల్ల పిన్ను ఒకవేళ టైం పెట్టలేక కాలే అనుకుందాం, కరెక్ట్ పర్సన్ దొరికి కాలే అనుకున్నాం, అప్పుడు ఏమంటారు? నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి మళ్ళీ మిషనరీస్ తీసుకొచ్చి మళ్ళీ గెలిపిస్తారు ఖచ్చితంగా. ఇంత పాజిటివ్ అసోసియేషన్ నాకు తెలుసు కదా. పేరెంట్స్ దగ్గర కూడా ఉంటుందో తెలియదు, కానీ విన్నింగ్ టీమ్ అప్లయన్స్ ప్రతి దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ ఇంటికి వచ్చి మరి నువ్వు చేయగలవు, నీ వల్ల అయితే చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా బయట ఎక్కడ లేదు పాజిటివ్. ఇది ఇంత పాజిటివ్ ఉంటుంది మనకి.
అందుకే విన్నింగ్ టీమ్ అసోసియేషన్లోకి వస్తే ఖచ్చితంగా విన్ అవుతాం, అందుకే క్లారిటీ ఇస్తున్నా. ఇంకోటి ఇంకా పాస్ట్ వర్స్ మనకి చెక్ చేసుకుంటే క్లియర్ చెప్పి చూడండి, ఆల్ కేటగిరీ పీపుల్స్ సక్సెడ్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు సక్సెస్ అవుతారు, హౌస్ వైఫ్ సక్సెస్ అవుతారు, స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. నెక్స్ట్ మనకు ఈరోజు సలీం సార్ అనే వ్యక్తి ఉన్నాడు, గ్రేట్ లీడర్. మనకు 24 లక్షల అప్పాయి 50 లక్షల దాకా అప్పు కట్టిండు, మొత్తం కట్టి ఇంట్రెస్ట్ కట్టిండు. ఈ రోజు ఆయన కూడా గెలిచింది ఇక్కడ. సౌత్తో సంబంధం లేదు, తెలుగుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ప్లేస్తో సంబంధం లేదు. ఒకటే ఏంటంటే డ్రీమ్ ఒకటే సంబంధం. అందుకని అన్ని కేటగిరీ పీపుల్ సక్సెస్ అవుతారు ఇక్కడ. మైండ్లో మనం ఫిక్స్ కావాల్సి ఇక్కడ ఏంటంటే ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు ఖచ్చితంగా. నీ వల్లనే అవుతుంది పని, అది ఖచ్చితంగా నువ్వు డిసైడ్ అయితే. అందుకని ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఐఎమ్ పాసిబుల్, ఇంపాసిబుల్ కాదు, ఐఎమ్ పాసిబుల్, నా వల్ల ఖచ్చితంగా అయితే మనస్ఫూర్తి అనుకోవాలా. అందుకే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇంకోటి 10th నెంబర్ ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్. ఇది టోటలీ ఫ్యామిలీ బిజినెస్. ఇది చాలా చాలా హ్యాపీ. ఇప్పుడు బయట బిజినెస్ లో ఒక వైఫ్ ని ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదు. లేడీస్ ఇన్వాల్వ్ చేస్తే కొంచెం పరిస్థితి అంత ఎగ్జాక్ట్ అనుకున్నంత సక్సెస్ రాదు, కొంచెం కింద మీద ఖచ్చితంగా. కానీ ఇక్కడ వెస్ట్ బిజినెస్ లో భార్య భర్త కలిసిపోతారు. ఇక్కడ పోయినా కూడా ఈ ఇద్దరు మైండ్ సెట్ సేమ్ ఉంటుంది, ఆలోచన విధానం సేమ్ ఉంటుంది. దీనివల్ల పాజిటివ్ అసోసియేషన్ ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఇద్దరికి. ఫ్యామిలీ బిజినెస్ ఇది. ఫ్యామిలీతోనే మనం ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ మీటింగ్ ఖచ్చితంగా రావాలి, రెగ్యులర్ కలిసి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ 11th వన్, ఇక్కడ గ్రేడ్ 1 ప్రొడక్ట్ వాడడం వల్ల హెల్త్ వస్తుంది. ఇందాక ఫస్ట్ చెప్పిన ఆల్రెడీ, ఇక్కడ హెల్త్ వస్తుంది గ్రేడ్ 1 ప్రొడక్ట్ వాడడం వల్ల. ఇక్కడ హెల్త్ బాగా చేసుకుంటాం, హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం. ఇక్కడ బయట డబ్బులు సంపాదించుకున్న ప్రాసెస్ లో ఫుడ్ ప్రాపర్గా తినం, హెల్తీ ఫుడ్ తినం, ఆరోగ్యం మొత్తం ఖరాబ్ చేసుకుంటాం. సంపాదించినంత ఒక ఏజ్ ఆఫ్ లో డబ్బులు సంపాదించుకుంటాం. ఆ డబ్బులు మొత్తం తీసుకుని ఏం చేస్తాం, మళ్ళీ సేవింగ్స్ మొత్తం కలిపి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాం, పోయి హాస్పిటల్కి. అదే ఇక్కడ ఏమవుతున్నాం, ఇక్కడ హెల్తీ మనీని హెల్తీగా సంపాదించుకుంటున్నాం, హెల్తీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, హెల్తీ మనీ సంపాదించుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నెక్స్ట్ మనకు 12th స్టెప్ ఏంటంటే ఎంపవరింగ్ పీపుల్. ఇక్కడ పీపుల్స్ మనం ఎంపవర్ చేస్తున్నాం, మనం ఈ అవకాశాలు ఇస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ చేయలేని పని కూడా, గవర్నమెంట్ మనకి ఇప్పుడు జాబ్స్ ఎంతమంది కూడా అంటే 3 to 5% మాత్రమే జాబ్స్ ఉన్నాయి. అది కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు, గ్యారెంటీ లేదు. కానీ ఇక్కడ ఆల్ కేటగిరీ పీపుల్ సక్సెస్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఈ రోజు వెస్ట్ సైడ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా కౌంట్ చేసుకుంటే మొత్తం 8 కోట్ల మంది పీపుల్స్ ఈ రోజు వెస్ట్ సైడ్ బిజినెస్ లో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 8 కోట్ల మంది పీపుల్స్. ఈ 2030 వరకు ఇంకా చాలా మంది కాబోతున్నారు నాకు తెలిసి. ఓకేనా. డైట్ సైడ్ ఇంకో 13th స్టెప్, 13వ స్టెప్ ఏంటంటే ఇక ట్యాక్స్ పేయర్స్. మన అందరు ట్యాక్స్ పేయర్స్. నీకు ఇలా 100 రూపాయలు పడ్డా కూడా అందులో మనకు ట్యాక్స్ పే చేస్తున్నాం, జిఎస్టీ పే చేస్తున్నాం. క్లియర్గా 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటే జిఎస్టీ పే చేస్తున్నాం గవర్నమెంట్కి, టీడీఎస్ పే చేస్తున్నాం. ఇక అందరూ ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయర్స్ అంటే గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. అందుకే మనం లాస్ట్ ఇయర్ మనకు 2024లో మనకు గవర్నమెంట్ వాళ్ళు పిలిపించి హైదరాబాద్లో మనకు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపించి థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళకి ఇంకా మీకు ఏమైనా సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా అడుగుతారు గవర్నమెంట్ వచ్చి. మనందరం ఏం చేస్తాం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే వాళ్ళని ఫాలో అవుతున్నాం, చుట్టాలు చెప్తే వాళ్ళని ఫాలో అవుతున్నాం, ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళని ఫాలో అవుతున్నాం. మనం చేసే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇదంతా. దేశానికి మనం ఒక వెన్నెముకలా నిలబడుతున్నాం. ఇక్కడ డైరెక్ట్ సెల్ మార్కెట్ వాళ్ళందరూ గవర్నమెంట్ డెవలప్ చేస్తున్నాం, జిఎస్టీని డెవలప్ చేస్తున్నాం వాళ్ళని. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది వర్డ్. అందుకని ఇక్కడ ఇంకోటి 14th స్టెప్ అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది, సిగ్నేచర్ టు ఆటోగ్రాఫ్. ఈరోజు చాలా మంది ఇవ్వాలండి క్రౌన్ లీడర్స్ ఎవరైతే సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో ఫోటో వచ్చిందో మీరందరూ కూడా మీకు ఎవరెవరో వేరే వాళ్ళందరూ నేను గుర్తుపట్టి వచ్చి నీ ఆటోగ్రాఫ్ అడుగుతారు. ఇంకేం కావాలా? అబ్దుల్ కలాం చెప్తారు కదా, మనకంటూ జీవితంలో ఒక పేజ్ ఉండాలని ఖచ్చితంగా. ఆ పేజే సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో పేజ్. యు ఆర్ నెక్స్ట్, యువర్ స్టోరీ హియర్. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఛాన్స్ ఉంది ఆ బుక్ లో ఫోటో రావడానికి. ఈ మన సిగ్నేచర్ నుంచి ఆటోగ్రాఫ్ తెచ్చుకోనిక. రీసెంట్ నిన్ననే మన 2 days బ్యాక్ పెన్ను కూడా కొనుక్కున్నాం, 2700 పెట్టి పెన్ను కొనుక్కున్నాం. చాలా మంది సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో ఊకే ఆటోగ్రాఫ్ అడుగుతారని చెప్పి ఆటోగ్రాఫ్ పెట్టాలో కూడా చిన్న చిన్న పెన్నుతో పెట్టొద్దు. 2700 పెన్తో పార్కర్ పెన్ కొనుక్కొచ్చుకున్నాను. అందుకే నేను నా ఆటోగ్రాఫ్ గురించి పెన్ను కొనుక్కొచ్చుకున్నాను, ఓన్లీ ఆటోగ్రాఫ్ గురించి. అంటే మనకి అంత వాల్యుబుల్ అని చెప్తున్నా క్లియర్. ఇక్కడ ఆటోగ్రాఫ్ కూడా నీ ఆటోగ్రాఫ్ వల్ల ఎంతో మంది పీపుల్ బాగుపడుతుంది, ఇన్స్పైర్ అవుతుంది దానివల్ల. చాలా వండర్ఫుల్ అనమాట. ఇక్కడ అబ్దుల్ కలాం చెప్పిన అదే కదా, చూడండి, వీ షుడ్ హ్యావ్ ఏ పేజ్ ఇన్ హిస్టరీ. నీకంటే ఒక పేజ్ ఖచ్చితంగా ఉండాలని. ఆ పేజ్ మనకు సక్సెస్ ప్రొఫైల్ బుక్ లో పేజ్ ఉంది, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇన్స్పైరింగ్ టు అదర్స్. ఇక్కడ మన పీపుల్స్ గా మోటివేషన్ చేయట్లేదు, ఇన్స్పైర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్స్పైరింగ్ అంటే ఎవరు, సక్సెస్ఫుల్ పర్సన్స్ చెప్పడం వల్ల ఉంటే అవతల వాళ్ళు వింటే సక్సెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి గెలుస్తారు ఖచ్చితంగా. మనం ఇన్స్పైర్ చేస్తున్నాం, మోటివేషన్ చేయట్లేదు. కొంతమంది బయట మోటివేషన్ బీభత్సంగా చేస్తారు, ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు ఎక్సలెంట్. వాళ్ళందరికీ నిజంగా ప్రతి ఒక్క మోటివేషన్ స్పీకర్స్ థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు మనకు కొన్ని స్టోరీస్ చెప్పడం వల్ల, కొన్ని మాటలు చెప్పడం వల్ల మనకు లోపల మొమెంటం వచ్చింది, బాగా సెల్ఫ్ మొమెంటం బాగా వచ్చింది, సెల్ఫ్ మోటివేషన్ చాలా వచ్చిందన్నమాట. కానీ ఏ మోటివేషన్ స్పీకర్స్ కూడా మోటివేషన్ చేసి వదిలేస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశాలు చెప్పరు, అవకాశాలు చూపియరు. కానీ మన ఇన్స్పైర్లో ఎక్కడుంది, మన ఇన్స్పిరేషన్ మనకి ఎట్లుంది మన బిజినెస్ లో అంటే వెస్ట్ విన్నింగ్ టీమ్ లో మన అవకాశాలు ఇస్తున్నాం, దగ్గర నుండి గెలిపిస్తున్నాం. ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ
ఇన్స్పైర్ చేస్తున్నాం, ఓన్లీ ఎంకరేజ్ చేస్తాం. డిస్కరేజ్ ఇక్కడ ఎవరు చేయరు. ఇక్కడ నీ వల్ల కాదని మర్చిపోయి కూడా రాదాను. నీ వల్ల అవుతుంది, నీ వల్ల అయితే నీ వల్ల అవుతుంది. నా వల్ల అయింది, నీ వల్ల ఎందుకు కాదు. ఒకటే వాడు చెప్పాలంటే, మన దాస్ సార్ ఉన్న ఎగ్జాంపుల్ 20 లక్షలు తీసుకుండు. ఇప్పుడు ఫస్ట్ టైం 20 లక్షలు తీసుకోనికి పోతున్నప్పుడు అయితే నీకు మస్తు భయం అవుతుంది, మస్తు స్ట్రగుల్ అనిపిస్తుంది. అదే నువ్వు వెస్టే విన్నింగ్ టీంలో ప్రాపర్ కౌన్సిల్ తీసుకొని అప్లైన్ దగ్గర దాస్ సార్ దగ్గర కూర్చొని, సార్ నాకు 20 లక్షల రూపాయలు నాకు నెల కావాలి సార్, నేను ఏం చేస్తాను అనుకో, సార్ కూర్చోబెట్టుకొని ఇంటికి పిలిపించి మంచి ఫుడ్ పెట్టి మైండ్ పాజిటివ్ థింకింగ్ ఎక్కించి మనకి ఎట్లా కావాలో జీపీఆర్ఎస్ పంపిస్తారు సార్. జీపీఆర్ఎస్ తన దగ్గర ఉండే జీపీఆర్ఎస్ ఏవైతే ఉందో 20 లక్షలు ఎట్లా రావాలో ఆ జీపీఆర్ఎస్ లొకేషన్ పంపిస్తాడు. మనం జర్నీ చేయడమే స్టార్ట్ అంతే, ఇంకా వేరేది ఏం లేదు పాజిటివ్తోనే. ఇక్కడ ఎవ్రీథింగ్ అన్ని ఎంకరేజ్ చేసినప్పుడు డిస్కరేజ్ ఎవరు చేయరు. నీకు ₹1,00,000 రావాలి, నువ్వు ఫస్ట్ టైం పోతలేవు కదా. ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పోయి ఫాలో అయితే ఖచ్చితంగా వస్తాను నీకు. అందుకనే ఓన్లీ ఎంకరేజ్, నో డిస్కరేజ్ ఇక్కడ. ఇంకోటి 15th యంగ్ రిచ్ రిటైర్డ్. నువ్వు 40 years ప్లస్ ఉన్న వ్యక్తులకు ఛాన్స్ అయితే లేదు. రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కాదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కరెక్ట్ గట్టిగా పని చేయాలా, రిమైనింగ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలా. రిటైర్డ్ అదే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ నా మాట వింటారో 20 నుంచి 25 మధ్యలో ఎవరైతే వింటారో, లేదా 15 సంవత్సరం నుంచి 20 మధ్యలో ఎవరైతే నా మాట వింటారో, మీకు కరెక్ట్ టైం ఉంది. కరెక్ట్ 5 ఏళ్ళు కరెక్ట్ ఫోకస్ చేయగలిగితే మీరు 2030 వరకల్లా రిటైర్మెంట్ తీసుకుంటారు. రిటైర్మెంట్ అంటే జాబ్ రిటైర్మెంట్ కాదు, లైఫ్ రిటైర్మెంట్. ఎందుకంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. ఇది రిటైర్మెంట్ అంటే. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉన్నోళ్ళే రిటైర్మెంట్. కానీ జాబ్ అయిపోయినాక ఏజ్ మొత్తం అయిపోయింది చెప్పి పంపించే ఆ రిటైర్మెంట్ కానీ చెప్పాను నేను. ఇక రిటైర్మెంట్ అంటే ఏంటంటే యంగ్ రిచ్ అయ్యాడు, యంగ్ ఏజ్ లో రిటైర్డ్ అవుతున్నావు ఫైనాన్షియల్ గా అండ్ టైం ఫ్రీడమ్ గా. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతావు. నువ్వు లేని పరిస్థితుల్లో కూడా నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. నువ్వు పని ఆపేసినా కూడా నీకు ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఫ్లో అయితేనే ఉంటుంది. అది రిటైర్మెంట్ అంటే. 16th స్టెప్ చాలా ఇష్టమైన స్టెప్ నాకైతే. ఒక బుక్ లో చదివినాం, రాసుకున్న. అందుకని స్వామి వివేకానంద స్వామి చెప్తారు క్లియర్ గా, చనిపోయేలోపు ఒక్క వ్యక్తికి అయినా సహాయం చేయండి. అంటే బయట మనకు ఒక వ్యక్తి కూడా సహాయం చేసే స్టేజ్లో మనం లేం. డైరెక్ట్ చెప్పేసి పాప ఆయన అప్పుడు అన్నీ ఒక కొన్ని సంవత్సరాల కిందనే. కానీ వెస్టేజ్ విన్నింగ్ టీం పుణ్యమా చాలా అదృష్టం. ఎందుకంటే ఈరోజు 5 డెమోలు చెప్పినావు అంటే 5 మంది ప్రొడక్ట్స్ తీసుకోరు, వాళ్ళు హెల్తీగా మనం వాళ్ళని కాపాడినాం ఆల్రెడీ. చనిపోయేలోపు ఒక వ్యక్తి కాదు, నువ్వు రోజుకి 5 మంది కాపాడుతున్నావు. ఇక్కడ రోజుకి 5 మందికి హెల్ప్ చేస్తున్నావు. ఒక 5 ప్లాన్లు చెప్పినావు, వాళ్ళ బిజినెస్ లో తీసుకొచ్చినావు, లాగిన్ చేసినావు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. రోజుకి 5 మందికి హెల్ప్ చేస్తున్నావు. నీ జీవితకాలం మొత్తం హెల్ప్ చేసుకుంటూ పోతూనే ఉండవు. ఎంత చూడు, ఎంత అదృష్టం చూడు ఇక్కడ. డైలీ హెల్పింగ్ టు అదర్స్ అండ్ క్రియేట్ ద అచీవర్స్. ఇక్కడ మనం ప్రతిరోజు మనం హెల్ప్ చేస్తున్నాం. ఇది చాలా పుణ్యకరమైనది. ఒక్క వ్యక్తికి హెల్ప్ చేయడం కాదు, ప్రతిరోజు మనం ఇలా ప్లాన్ ఎన్ని ప్లాన్ చెప్తే అంత హెల్ప్ చేసినట్టు కదా. ఇది చాలా చాలా ప్లస్ పాయింట్. ఇది మనకు చాలా అదృష్టం కూడా ఫీల్ కావాలి ఖచ్చితంగా దీన్ని. ఇంకోటి మనకు 17th స్టెప్ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. మనకి ఇది ఒక్క రూపాయి మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓన్లీ పెట్టుబడి, ఓన్లీ మనకు ఒక్క అవకాశం. పెట్టుబడి ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ టైం ఒక్కడే ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇది పాత వాళ్ళకి తెలిసిన స్టోరీ తెలుసు ఆల్రెడీ, పాత వాళ్ళకి కొత్త తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నది. ఇది ఏంటంటే శివుడు పార్వతి స్టోరీ మనకు. అంటే శివుడు పార్వతి ఎవరంటే, శివుడు పార్వతి మనకు పైన ఉన్న కైలాసంలో మనకు డిస్కషన్ చేస్తారు. అసలు భూలోకంలో ఎందుకు దేవుడా కొంతమంది కోడిసలుగా ఉంచుతున్నావు, కొంతమందికి ఎందుకు ఆ పేదోళ్ళు ఉంచున్నావు అని చెప్తే, ఆ మేడం అడిగిన ఆ దేవత అడిగిన క్వశ్చన్ కి ఆ దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇది నేనేం చేయలేను, కర్మ ఫలితం చెప్తారు ఆయన. కర్మ ఫలితం అట్ట చేసి నాకు తెలియదు, మాటలతో కానీ సెల్ఫ్ ప్రూవ్ అని చెప్పిండు. అంటే లైవ్ లో ప్రూవ్ అని చెప్పిండు. అప్పుడు ఏం చెప్తారు, ఆ శివుడు పార్వతి భూమి మీద కైలాసం నుంచి మనకు భూలోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళు సివిల్ డ్రెస్ లో వస్తారు, వాళ్ళ యూనిఫామ్ లో రారు. యూనిఫామ్ లో వచ్చి కింద మీద వేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఆ సివిల్ డ్రెస్ లో వచ్చినాక ఏమవుతుంది, వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొడతారు. ఆ డోర్ కొట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళు డోర్ తీయరు. సూక్ష్మాదేవి మనం పైకి వెళ్ళి ఇంక అవకాశం ఈయనకి వచ్చిన వరం ఈయనకి వచ్చినాం, కానీ డోర్ తీయపాయి. కానీ పార్వతి ఏమంటది, నువ్వు దునియా మొత్తం నీకు తెలుసు, నాకు తెలుసు నీ గురించి, నువ్వే లోపల డోర్ పెట్టినట్టు డోర్ తీయకుండా చేసి నువ్వే ఉన్నట్టు అంటది. ఎందుకంటే లేడీ కదా, అంత సింపుల్ గా యాక్సెప్ట్ చేద్దామా, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ డోర్ నువ్వే పెట్టినా చెప్తామట. నేను పెట్టలేదు తల్లి అంటే కూడా యాక్సెప్ట్ చేయదు. ఇంకో ఇంటికి పోదాం అంటది. రెండో ఇంటికి పోతారు. ఆ రెండో ఇంటికి డోర్ కొడతారు. డోర్ ఓపెన్ చేస్తారు. ఒక లేడీ వచ్చి పాప ఏడ్చుకుంటూ వస్తూ ఉంటది. పాపం ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ వస్తావా, ఆ కొంగుతో తుడుస్తూ ఉంటది, ఏడుస్తూ ఉంటది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు మా మొగుడు మా హస్బెండ్ అనే వ్యక్తి చాలా కొడతా ఉండే, ఆయన ఏదో గుర్తొచ్చింది, ఆయనకి ఏదో కట్నం గుర్తొచ్చింది, ఏదో గుర్తొచ్చింది, 20 ఏళ్ళ కింద కట్నం గుర్తొచ్చి కొడతా ఉన్నా అని చెప్తే, ఇంతకు ఏంటి అంటే మీరెవరంటే, లేదు మీరు శివుడు పార్వతి అని చెప్పారన్నమాట. మేము నమ్మలేకపోతున్నంత సీన్ లేదు అని చెప్పారన్నమాట. లేదని నువ్వు కాంటే ఎందుకంటే కోరిక 3 కోరికలు ఇస్తాం, ఆ 3 కోరికలు కోరుకొని ఖచ్చితంగా నీకు వరం ఇస్తామని చెప్తామట. కోరితే నీకు తదాస్ అని చెప్తామట ఆయన. ఆ కోరికలు ఏముంది, ఆ కోపంలో ఉందామా. ఎందుకంటే ఏ మనిషి అయినా గుర్తుపెట్టుకోండి, ఆవేశంలో ఉన్నప్పుడు తన లోపల ఉన్న మంచి గుణాన్ని కోల్పోతారంట. ఆవేశంలో ఉన్నప్పుడు తన మంచి గుణాన్ని కోల్పోతాం. ఫ్రెండ్లీగా అంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడే మన కొత్త కొత్త థాట్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఆమె ఉన్నది కోపంలో ఉంది, ఏడుపులో ఉంది. కాబట్టి ఆ కోపంలో ఏం చేసిందంటే ఆమె అడిగిన కోరిక ఏంటంటే, అతను కొడుతున్నాను, మా హస్బెండ్ కొడుతుండు. ఆ కోపంలో అన్న మాట ఏంటంటే, ఆయన కుక్కని చేయని చెప్పింది. ఆయన కుక్కని చేయి, డాగ్ చేయని చెప్పింది.
దేవుడు తదాస్తు అని చెప్తే కుక్ అయిపోతాడు ఆయన. నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుంది? హస్బెండ్కి వస్తుంది. అమ్మ దేవుడు అని నమ్మి రాలి క్లియర్, నమ్మి శివుడు పడుతుంది నమ్మి రాలి క్లియర్గా. హస్బెండ్ అంటే ఏమంటే నీకేమైనా కోరికలు అంటే ఏం లేదు స్వామి, నేను ఎందుకు కుక్కగా ఎందుకు ఉండాలి, మా భార్య కూడా కుక్క అని చెప్తాను ఆయన. తదాస్తు అని చెప్తారు, కుక్క అవుతారు ఆయన కూడా. అంటే ఇద్దరు కుక్కలు అయిపోతారు. ఇంకా సారీ స్వామి తప్పైంది మాకు క్షమించని చెప్పేసి దేవుని దగ్గర వచ్చి కాలు పట్టుకుని ఒకలా సారీ అని చెప్పుకొని మూడో కోరిక కోరుకుంటారు, మమ్మల్ని మనిషి అని చెప్పి తదాస్తు అని చెప్తారు, వాళ్ళు మనుషులు అయిపోతారు క్లియర్గా. ఈ రెండో అవకాశం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మేడం అడుగుతాం, పార్వతి అడుగుతామట, చూసిన పార్వతి అవకాశం ఒక డోర్ తీపాయి, వీళ్ళు డోర్ తీసుకోవడం ఇట్లా పరిస్థితి ఇట్లా ఆలోచించుకుంటూ వాళ్ళ మైండ్లో ఉన్న ఆలోచన మనం ఎవరు మార్చలేమో, మనం ఏం చేయలేము చెప్తారన్నమాట దేవుడు. లేదు పార్వతి అంత యాక్సెప్ట్ చేయదు, వాళ్ళ మైండ్లోకి వెళ్ళి నువ్వే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసినావు, అందుకే ఆ టైర్ చెప్పి ఆమె చెప్తుంది. ఈ వదలని చెప్పేసి ఇంకా పోదాం పని చెప్తే లేదు లేదు ఒక్క లాస్ట్ ఇంటికి పోదాం, మూడో ఇంటికి పోదాం, ముడి పడతాం ఖచ్చితంగా, ఆ మూడింటికి పోదాం పని చెప్తారు. సరే ఆ మూడో ఇంటికి మాత్రం 3 వరాలు ఇయ్యను, ఒకటే వరం ఇస్తాను చెప్తాడు. లాస్ట్కి ఆ ఇంటికి వెనక మూడో ఇంటికి వెనక ఏమైతే ఆ మూడో ఇంటికి ముసలామ డోర్ ఓపెన్ చేస్తుంది, పండు ముసలామ డోర్ ఓపెన్ చేస్తుంది. మేము శివుడు పార్వతి పైకి వెళ్ళి వచ్చాం అంటే, అమ్మ థ్యాంక్స్ స్వామి, నేను ఎన్నో ఏళ్ళ నాకు ఎన్నో దగ్గర 70 నాకు 80 ఏళ్ళ ఏజ్ ఉంది, 70 ఏళ్ళ నుంచి దేవుని పూజిస్తుంటే ఈరోజు నాకు మా ఇంటికి వచ్చినట్టు అని చెప్పేసి ఆమె హ్యాపీగా ఫీల్ అయిపోయి మనస్ఫూర్తిగా వాళ్ళకి దేవునికి కాలు దండం పెట్టి చెప్తామట. మేము ఒక అమ్మ మీరు ఎవరైతే మీకు వరం ఇస్తాం, ఒకటే వరం ఇస్తాం, ఎందుకంటే ఒక ఇంట్లో డోర్ తీయలేదు, ఒక ఇంట్లో 3 కోరికలు ఇస్తే వాళ్ళు కరెక్ట్ వాడుకోలేదు, ఒకటే కోరిక మనస్సుతోని ఆలోచించుకొని అడుగు కోరిక అని చెప్తామట. సరే అని చెప్తుంది, కానీ కొంచెంసేపు ఆలోచిస్తుంది, గ్యాప్ ఇస్తామా, ఎందుకంటే వాళ్ళ కోడలుండు వాళ్ళ కొడుకుండు, వాళ్ళ కొడుకు దగ్గర పైసలు లేవు, వాళ్ళ కోడల దగ్గర 10 ఏళ్ళై పెళ్ళై సంసారమై కానీ పిల్లలు లేరు వాళ్ళకి, అంటే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈమెకి కళ్ళు కనపడవు సరిగ్గా. ఇప్పుడు ఇంట్లో 3 కోరికలు ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఏం చేస్తా అంటే, ఈమె కొంచెం పెద్ద వ్యక్తి కదా, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం అడిగిన కోరిక ఏంటంటే, ఏం లేదు నాకైతే పెద్ద కోరికలు లేవు స్వామి, ఏదో పండు ముసలిదాన్ని, నేను రేపు పంప చచ్చిపోతా, నాకు పెద్ద కోరికలు ఏం లేవు, కానీ ఒక్క కోరిక ఉంది స్వామి అని చెప్తారు. ఏ కోరిక అమ్మ అంటే, ఏం లేదు నా కళ్ళతోని ఒక బంగారపు ఉయ్యాలలో ఒక సంతానం చూద్దాం అనుకుంటా అని చెప్తుంది. సంతానం అంటే మనవరాలు చూద్దాం అనుకుంటున్నది. సరే అని చెప్పి దేవుడు తదాస్తు అంటాడు. ఒక బంగారపు ఉయ్యాలలో ఒక బాబు వస్తాడు, హెల్తీ బాబు వస్తాడు. ఆమె కళ్ళతో నీట్గా చూస్తాను. అప్పుడు దండం పెడతా వాళ్ళకి. చూడండి ఇప్పుడు 3 కోరికలు కానీ సింగిల్ టేక్లో కొట్టేసింది ఆమె. బంగారపు ఉయ్యాలలో అంటే బంగారం వచ్చే పైసలు వచ్చాయి ఆయనకి. ఉయ్యాలంటే ఏంది, ఆ ఉయ్యాలో బాబు వచ్చిండు, వాళ్ళ కోడల కోరిక నెరవేరిపోయింది, ఇవి కళ్ళు వచ్చాయి. ఈరోజు మేము అందరికి అదే చెప్తున్నాం, ఈ వెస్ట్ బిజినెస్ అవకాశం కూడా అందరికి వస్తుంది పోతుంది, కానీ మనం ఎంత ఉపయోగించుకుంటాం చాలా ఇంపార్టెంట్. అవకాశం అందరికి ఒకటే. ఇక్కడ దేవుడు వరాలు శాపాలు ఇవ్వడు, దేవుడు ఓన్లీ అవకాశం మాత్రమే ఇస్తాడు. దాసా నాకు 2018లో అవకాశం ఇప్పుడు పట్టించుకోలేదు, కానీ 2020లో నాకు అవసరం వచ్చింది. అదే సార్ నేను కాల్ చేసి మళ్ళీ నేను దేవుళ్ళ నాకు ఈ రోజు నా జీవితంలో దేవుళ్ళు వాళ్ళే నాకు. పురుషోత్తమ దాస పూర్ణిమ మేడం, శ్రీనివాస ఒడిమస శివాని మేడం, నా రియల్ దేవుళ్ళు అంటే వాళ్ళే నాకు. దేవుళ్ళు పైనుంచి వాడు ఊడిపడరు, ఒక మనిషి రూపంలో వస్తారు. ఈ రోజు మీ అప్లయన్స్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే నా మాటలు వింటారో, మీరంతా ప్రతి ఒక్క వ్యక్తి దేవుళ్ళు దేవతలు మీరందరూ. ఎందుకంటే అంత జనాభా గెలిపిస్తారు, మీరంతా అవకాశాలు ఇస్తారు ఇక్కడ. అందుకే వెస్ట్ బిజినెస్ అవకాశం సింపుల్ కాదు, ఇచ్చినప్పుడు చాలా నీట్ గా క్లీన్ గా మనం వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకే మీకు ఇక్కడ క్లియర్ రాసిన చూడండి, ఇక్కడ 1000 సార్లు ఆలోచించండి కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. కానీ ఉల్టా చేయదు, మనం 1000 సార్లు నిర్ణయం తీసుకుంటూ ఒక్కసారి ఆలోచిస్తాం. అలా ఎవడో ఏదో అన్నారనుకో మళ్ళీ ఆలోచిస్తాం. అలా అట్లొద్దు, 1000 సార్లు ఆలోచించండి కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి డిసైడ్ అయితే అంటే వార్ 1 సైడ్ అంతే. ఇంకా మన ఇంకా చూసుకునేది ఉండదు. క్లియర్ అంత బ్యూటిఫుల్ గా ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ తొందరగా అవుతాం. ఓకేనా? ఇక్కడ మనకు డైట్ స్టైల్ మార్కెట్ అంత బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే అవకాశం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాం. ఇక్కడ అంత బ్యూటిఫుల్ అవకాశం ఇది. ఇక 18 స్టెప్ ఏంటంటే, నేను ఇందాక చెప్పేసాం ఆల్రెడీ, ఇక్కడ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, నువ్వు పాస్ అయినవా ఫెయిల్ అయినవా ఎడ్యుకేషన్లో, నువ్వు ఏజ్తో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఆడోళ్ళ మొగోళ్ళ సంథింగ్ వేరేలో సంబంధం లేదు, నీ ప్లేస్తో సంబంధం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ పేదగా ఉన్నా సంబంధం లేదు, కానీ నీ లోపల డ్రీమ్ ఒకటి స్ట్రాంగ్ ఉండాలా. బ్యాక్గ్రౌండ్ పేదగా ఉన్నా పర్లేదు, నువ్వు యావరేజ్ అయినా పర్లేదు, రిచ్ అయినా పర్లేదు, పర్సనాలిటీ, నువ్వు హైట్ నల్ల ఉన్నవా తెల్ల ఉన్నవా పొట్టి ఉన్నవా పొడుగు ఉన్నవా సంబంధం లేదు, నీ ఏం సంబంధం, క్యాస్ట్ ఫీలింగ్తో సంబంధం లేదు, నీకు మనీతో సంబంధం లేదు, బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా సంబంధం లేదు, నీకు అప్పులు ఉన్నాయో సంబంధం లేదు, నీకు మాట్లాడే స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయో సంబంధం లేదు, నీ దగ్గర నువ్వు చెవిటి వాళ్ళవా గుడ్డి వాళ్ళవా మూగ వాళ్ళ సంబంధం లేదు. ఓన్లీ నీకు ఏముండాలంటే ఈ మైండ్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మైండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ మైండ్లో మెదడు ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెదడులో ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచన విధానం ఒక్కడి కనుక మనం స్ట్రాంగ్ ఉంచే డైట్ స్టైల్ మార్కెట్లో ఎప్పటికైనా విన్ అవుతాం ఖచ్చితంగా మనం. ఇక్కడ అందుకే ఇప్పుడు చూడండి, ఓన్లీ మైండ్లో డ్రీమ్ మాత్రమే ఉండాలి, కన్వర్ట్ టు పెయిన్ఫుల్ గోల్స్ కన్వర్ట్ చేసుకోవాలి, గెలవాలన్న కసి ఉండాలి. ఇంకా ఖచ్చితంగా మనం ఒకవేళ సక్సెస్ తొందరగా అంటే అప్పు అని ఉండాలి, నొప్పి అని ఉండాలి. ఈ నొప్పి ఉందనుకో సక్సెస్ తొందరగా అవుతాం. నా జీవితంలో నాకు 2 ఉన్నాయి. అప్పుడు కరోనా టైంలో బంగారు షాప్స్ క్లోజ్ అయిపోవడం వల్ల ఆ ఇన్కమ్ నాకు అప్పులలో ఉండే. నాకు అప్పు ఉంది, నొప్పి ఉంది, 2 ఉన్నాయి. కార్ కావాలి, సక్సెస్ ప్రొఫైల్ బుక్లో ఫోటో కావాలి, 1 lakh ఇన్కమ్ కావాలా.
ఆ 3 ఉన్నాయి కాబట్టి నేను 145 డేస్ లో కొట్టి పడేసిన బిజినెస్ లో ఫాస్ట్ స్టార్టింగ్ లో. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకా చాలా స్పీడ్గా ఎప్పుడు పోతే కొంచెం టైం కూడా అయిపోయింది. మనకి ఇక్కడ ఏముందంటే బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ లో ఇవన్నీ ఏవైతే ఉందో అవే మనకు మెయిన్. అవే ఇంకా 18 రకాల స్టెప్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అవి. ఇంకోటి కొన్ని స్టెప్స్ అనమాట, డ్రీమ్స్ అంటాం. ఈ రోజు డ్రీమ్స్ చాలా మంది వెజిటేబుల్స్ వచ్చారు, అవకాశం తీసుకోరు, కానీ సక్సెస్ కాలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు వస్తే బాగుంటాయి అనుకుంటారు, వస్తే బాగుంటాయి అనుకోవడం డ్రీమ్, ఖచ్చితంగా కావాలనుకోవడం లక్ష్యం. ఇక్కడ రాష్ట్రం క్లియర్ గా అబ్దుల్ కలాం చెప్పే మాట అదే. ఏపీజే అబ్దుల్ కలాం చెప్పే మాట, కళలు కళలాగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వై చూస్ క్లారిటీ లేదు. ఎందుకు వెజిటేబుల్ స్టార్ట్ చేసే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ మన దగ్గర ఉన్నాయనుకో ఖచ్చితంగా మనం విన్ అవుతాం. ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతే కారణం ఏంటంటే డ్రీమ్స్ లో డి అనే వర్డ్ ఉంది. అక్కడ రాష్ట్రంలో ఉండే డ్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు 95% నాట్ ఫుల్ఫిల్డ్. ఎందుకంటే రీజన్ ఏంటంటే డ్రీమ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డి అంటే డౌట్ అంటే ఏంది? ఇందాక చెప్పిన కదా, ఈ కంపెనీ ఉంటుందా పోతుందా, చేస్తారా చేయవా, నా వల్ల అవుతుందా కాదా, అన్ని నీ లోపల ఉన్న డౌట్స్ మొత్తం అనుమానం పాత రోగం అని చెప్పినాం. అందుకని నీ డౌట్స్ నీట్గా రాసి పెట్టుకోవాలి క్లియర్గా. నీ డౌట్స్ మొత్తం నీట్గా రాసి పెట్టుకోవాలా, డ్రీమ్స్ రాసి పెట్టుకోవాలా. ఈ డౌట్స్ అలాగే పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ డౌట్స్ క్లియర్ చేసుకోకపోతే ఏమవుతాయి అంటే, డౌట్స్ క్లియర్ చేసుకోకపోతే డ్రీమ్స్ లో డి వార్డ్ తీసేసి ఏమవుతుంది రీమ్స్ అంటాం. రీమ్స్ అంటే వీల్స్ అంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ, అంటే జాబ్ పోతుంటాం, బైక్ మీద జాబ్ పోతుంటాం, లేదంటే బస్ ఎక్కి జాబ్ పోతుంటాం, లేకపోతే ఆటో ఎక్కి జాబ్ పోతుంటాం. అది ఎన్ని సంవత్సరాలు పోతాం? 40 నుంచి 50 సంవత్సరాలు జాబ్ చేస్తాం, రిటైర్మెంట్ అయిపోతాం. మళ్ళీ వాట్ నెక్స్ట్ మళ్ళీ డబ్బులు రావప్పుడు, ఇన్కమ్ ఏమైతే మన పరిస్థితి ఉండదు. అంటే నువ్వు ఎవరో డ్రీమ్ కోసం ఫుల్ఫిల్ చేసుకోవడం పోతా ఉన్నావు. ఎందుకంటే నీ మైండ్ లో అవకాశం వచ్చింది, వెజిటేబుల్స్ అవకాశం వచ్చింది, అయినా ఎందుకు జాబ్ చేస్తున్నావు, ఇంకా సిన్సియర్ వర్క్ చేస్తున్నావు అంటే నీ వెజిటేబుల్ మీద నమ్మకం లేదు, నీ డ్రీమ్స్ మీద నమ్మకం లేదు. అందుకే నువ్వు ఆగిపోతున్నావు. ఎందుకంటే నమ్మకం ఎందుకు లేదు, మళ్ళీ నీకు డౌట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ డౌట్స్ ఒక్కటి రాసుకుంటే నీకేమైతే ఒక నెగిటివ్ తీసుకుంటే అది ఆ డ్రీమ్స్ లో నువ్వు జీవితాంతా పోతూనే ఉంటావు. అది ఆ 2 వీలర్ ఖరాబ్. అందుకే చాలా మంది వెస్టర్న్ సక్సెస్ ఏమంటారు, నేను 20 ఏళ్ళు జాబ్ చేస్తే బైక్ కూడా మార్చలేకపోయినా అంటారు చాలా మంది. ఆ రీజన్ అదే. ఇక్కడ వెజిటేబుల్స్ ఒకరు నీ డౌట్స్ క్లియర్ చేసుకున్నావు అనుకో, నీ డ్రీమ్స్ క్లియర్ గా దారి వేసి పెట్టేట ఆల్రెడీ. నీ డ్రీమ్స్ కి దారి వేసి పెట్టుకున్నట్టే. ఎవ్రీ సెకండ్ మనం ఎంజాయ్ చేసుకుంటూ పోతా ఉంటాం. ఈ డ్రీమ్స్ మీద నీకు ట్రస్ట్ ఉండాలి ఖచ్చితంగా. ట్రస్ట్ అంటే ఏంది? టీ అంటాం. ట్రస్ట్ అంటే ట్రస్ట్ లో వాడు టీ అంటే నీ డ్రీమ్స్ మీద నీకు ట్రస్ట్ నమ్మకం ఉన్నప్పుడే, నీ డ్రీమ్స్ మీద నమ్మకం ఉన్నప్పుడే సక్సెస్ అవుతావు. ఒక సక్సెస్ నీకు నమ్మకం లేదనుకో, ట్రస్ట్ అంటే నువ్వు జీవితాంతం మనం అట్లే ఉండిపోతా ఉంటాం. నాకు ఇట్లా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తెలుగులో సామెత ఉంది, నమ్మితే సొమ్ము లేకపోతే దుమ్ము అంటాం కదా. ఇక్కడ దుమ్ము అయితే లేదు, పెట్టుబడి పెడతలేం కాబట్టి. కానీ నమ్మినాం అనుకో నీ జీవితం మారుతుంది. నమ్మితే జీవితం మారుతుంది, నమ్మపోతే ఎలాగున్న లైఫ్ అలాగే ఉంటుంది క్లియర్గా. అందుకే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వివేకానంద స్వామి ఇప్పుడు మాట అదే, స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, నువ్వు నమ్ముకుంటావో నీ స్ట్రెంత్ అవుతావు, నీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది. నీ మైండ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతావు నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. నువ్వు అదే నెగిటివ్ లో ఆలోచించినావు అనుకో, నీ మైండ్ మొత్తం వీక్ అయిపోతుంది. వీక్ అయితే అవుతుంది, బతికున్న చనిపోయిన వ్యక్తులు సమానం అంతే. ఇంకా బలమే జీవితం, బలహీనత మరణం అంటాం. అందుకని స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ డెత్. అందుకే వెజిటేబుల్స్ లో గెలిచే వ్యక్తులు, డైట్ సెల్ మార్క్ లో గెలిచే వ్యక్తులు ఎవరంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ క్లియర్ గా. అందుకే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తున్నాం, డ్రీమ్స్ కి ఎప్పుడైతే డ్రీమ్స్ కావాలనుకోవడం కళ, డ్రీమ్స్ కి డేట్ వేయడం లక్ష్యం. అందుకే నువ్వు నీ డ్రీమ్ ఎట్లుండాలంటే పడుకోనియకుండా వచ్చే కళ మీకు ఉండాలి ఖచ్చితంగా. పడుకున్నప్పుడు వచ్చే కళలు కాదు, పడుకోనియకుండా వచ్చే కళ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తొందరగా విన్ అవుతారు. అందుకే డ్రీమ్స్ ప్లస్ డేట్ ఈజ్ కూడా గోల్స్ అంటాం, లక్ష్యం. బయట ఫీల్డ్ లో ఒంటరిగా నేర్చుకుంటారు. బయట ఇప్పుడు ఏదైనా సక్సెస్ వాళ్ళు ఒంటరిగా ఒక్కరే వెళ్తారు, ఎవరు నేర్పారు వాళ్ళు. ఒక సక్సెస్ అయినా కూడా ఎవరు నేర్పారు, ఎందుకు నేర్పి నేర్పిస్తే కాంపిటీషన్ అవుతారు. అందుకే చూడండి, చిన్న ఒక మాట చూడండి, మనం అందరూ ఒక మాట అంటాం, అందరూ కొందరని వర్డ్ పెడతాం, అందరూ కొందరు. అందరూ అంటే ఏంది? 95% పీపుల్స్ అందరూ అంటే బిలో యావరేజ్ వాళ్ళందరూ. కానీ కొందరు ఎవరు? కోటీశ్వరులు అందరూ. ఎందుకు కోటీశ్వరులు అయినట్టు కారణం ఏంటంటే వాళ్ళ లక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి, డ్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి, లక్ష్యాలు ఎక్కువ ఉన్నాయి. లక్ష్యం కన్వర్ట్ చేసుకున్నారు, డ్రీమ్ లో ఉండిపోయే వాళ్ళు లక్ష్యం కన్వర్ట్ చేసుకునే వాళ్ళు. అందుకని గోల్స్ అనే వ్యక్తులు కోటీశ్వరులు కొంతమంది 5% పీపుల్సే ఉన్నారు. మీరు గోల్స్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గోల్స్ అంటాం. ఆ గోల్స్ ఫుల్ ఫామ్ ఏంది నా భాషలో అంటే, జీ అంటే గోల్స్, 5 to 6 years వరకు గోల్స్ ఖచ్చితంగా రాసుకోవాలి మినిమం. ఓ అంటే అపార్చునిటీ, వెస్టేజ్ ఆపర్చునిటీ అలా రెడీగా ఉంది. ఏ అంటే అసోసియేషన్, విన్నింగ్ టీమ్ అసోసియేషన్ రెడీగా ఉంది ఆల్రెడీ. ఎల్ అంటే లెర్నింగ్ మోడ్ లో ఆల్వేస్ ఉండాలి. లీడర్ ప్లేస్ లెర్నర్ ఉండాలి ఖచ్చితంగా. లీడర్ ప్లేస్ ఎర్నర్. నువ్వు ఎప్పుడైతే లీడర్ అవుతావు ఆటోమేటిక్ ఎర్నర్ అవుతావు ఖచ్చితంగా. ఎస్ అంటే సక్సెస్, లగ్జరీ సక్సెస్. అది కూడా నాట్ సక్సెస్, లగ్జరీ సక్సెస్. లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, లగ్జరీ ఇన్కమ్, లగ్జరీ లైఫ్ స్టైల్. మనం వెళ్ళొచ్చు, దుబాయ్ వెళ్ళొచ్చున్నాం, లగ్జరీ. అది క్రూజ్ ట్రిప్ కూడా లగ్జరీ క్రూజ్ ట్రిప్ అనమాట. 16th floor లో ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఈ గోల్స్ మనకి ఎవరైతే 5 to 6 years నీట్ గా రాసుకోరో మీరు ఖచ్చితంగా కోటీశ్వర లిస్ట్ లో వచ్చేసారు ఆల్రెడీ.
అందరిలోకి కొందరికి వచ్చేసారు. కానీ ఈ కొందరిలోనూ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ పవర్ ఆఫ్ అసోసియేషన్, విన్నింగ్ టీమ్ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ సైడ్ విన్నింగ్ టీంలో గెలవాలి ఖచ్చితంగా అంటే, ఈ డైట్ సైడ్ మార్కెట్లో గెలవాలి ఖచ్చితంగా అంటే మినిమం కనీసం రిస్క్ తీసుకోవాలా. 5 to 6 years ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఎప్పుడైతే తీసుకుంటావో రిచ్ అవుతావు ఖచ్చితంగా. రిస్క్ అంటే రిస్క్ కాదు, రిస్క్ నిత్యం బట్టి ఏంటంటే నువ్వు ఆల్రెడీ అప్లయన్స్ దారిలో పోతే నీకు రిస్క్ లాగా కనపడదు, చాలా స్మార్ట్ వర్క్ అవుతుంది. అది పిచ్చి పడితేనే రిచ్ అవుతావు, పుస్తకాల పురుగు అయితేనే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అందుకని ఇక్కడ కూడా అదే గాడ్ చెక్ చేస్తాడు, మీ గోల్స్ వెళ్ళేటప్పుడు చెక్ చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. నువ్వు ఎంత నీ గోల్స్ కి నువ్వు రాసుకున్న గోల్స్ రియలా ఫేకా చెక్ చేస్తాడు దేవుడు. నువ్వు రియల్ గోల్ అయితే నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి హార్ట్ఫుల్ గా వర్క్ చేసుకుని ముందుకు వెళ్తావు. టైం దొరకదు, టైం కల్పించుకుని పని చేసుకుంటూ పోతా ఉంటావు. ఇది చాలా. అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, బోర్ బావి ఉంది ఎగ్జాంపుల్. బోర్ బావి అంటే మనం ఒక డ్రీమ్ పెట్టుకున్నాం, ఏదో ఒక గోల్ పెట్టుకున్నాం, ఖచ్చితంగా మా పొలంలో బోర్ వేయాలని. మనం కూడా బిజినెస్ లో ఏం చేస్తాం, మనం నేను ఖచ్చితంగా డీఎస్ గోల్ పెట్టుకున్నాం, విఎంసీ ఖచ్చితంగా గోల్ పెట్టుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర యాక్షన్ పార్టీ చేసుకుంటాం పోయి. ఈ యాక్షన్ పార్టీ చేసే ప్రాసెస్ లో మనకి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళు అనుకున్నాం పెద్ద లెవెల్ చిన్న పిన్నం, ఒక బ్రాంచ్ కావాలని డ్రీమ్ పెట్టుకున్నాం, కొత్త వ్యక్తిని బ్రాంచ్ కావాలని గోల్ పెట్టుకున్నావు. ఇప్పుడు ఏమవుతుంది, 1 month లో అనుకున్నావు, కానీ ఏమవుతుంది, ఇది రియల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక బోరు మనం పొలంలో బోర్ వేద్దాం అనుకుంటాం, ఆ బోర్ వేసే ప్రాసెస్ లో మనకు ఫస్ట్ బోర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దుమ్ము వస్తాం, మొత్తం దుమ్ము బీభత్సంగా దుమ్ము వస్తుంది. సెకండ్ స్టేజ్ ఏమొస్తుంది, గట్టి రాళ్ళు వస్తాయి, గట్టి స్టోన్స్ వస్తాయి. మూడో స్టేజ్ మడ్డి వాటర్ వస్తాయి, మడ్డి వాటర్ వస్తాయి, కానీ మడ్డి వాటర్ అవి మడ్డి అంటే మొత్తం బురద వాటర్ లా వస్తా ఉంటాయి మొత్తం అట. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి. సేమ్ లైక్ మన వెస్టేజ్ బిజినెస్ లో కూడా సక్సెస్ అయ్యే ప్రాసెస్ లో కూడా నాట్ ఓన్లీ వెస్టేజ్ సక్సెస్, దునియాలో ఏ సక్సెస్ అయినా చెక్ చేసుకోండి. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కూడా మనకు జరిగేది మనకి 4 స్టెప్పులే. దుమ్ము వస్తుంది, గట్టి రాళ్ళు వస్తాయి, మడ్డి వాటర్ వస్తాయి, ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఫ్రెష్ వాటర్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం, అచీవర్స్ అంటాం ఇక్కడ. ఈ సైడ్ లాస్ట్ చెక్ చేసుకోండి. ఇది వెస్టేజ్ బిజినెస్ మనకి గెలిచే ప్రాసెస్ లో కూడా నువ్వు ఒక వ్యక్తి ప్లాన్ చెప్పడానికి పోయినా అనుకో, 60% పీపుల్స్ ఏమంటారు అంటే వాళ్ళు చేయరు, నిన్ను చేయనియరు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. వాళ్ళు చేయరు, మిమ్మల్ని చేయనియరు. నీ మస్తు చూసినాం, మస్తు విన్నాం, నా వల్ల కాలేదు, నీ వల్ల కూడా కాలేదు అంటే నీకు మొత్తం డిస్కరేజ్ చేస్తారు, డిసప్పాయింట్ చేస్తారు ఖచ్చితంగా. నేను డిసప్పాయింట్ ఖచ్చితంగా చేస్తారు. 60% పీపుల్స్ నా వల్ల కాలేదు, నీ వల్ల కాదని చెప్పి వాళ్ళు చేయరు, నేను చేయనియరు ఖచ్చితంగా. 20% పీపుల్స్ గట్టి ఉంటారు అన్నమాట. వీళ్ళు గట్టి అంటే ఎవరు అంటే వాళ్ళు దుమ్ము లేకపోతారు, వాళ్ళ దుమ్మే కాదు నీ దుమ్ము లేకపోతారు ఖచ్చితంగా. నేను చేయనియరు, వాళ్ళు చేయరు. ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే గట్టి వాటర్ అమ్మ, గట్టి రాళ్ళు అంటే వీళ్ళు చాలా గట్టిగా ఉంటారు అన్నమాట. నువ్వైతే ముందు అయిన తర్వాత వస్తుంటారు, అంతే సింపుల్ వాడు. నువ్వైతే ముందు అయిన తర్వాత వస్తుంటారు వాళ్ళు. ఎప్పటి జిందగీలో మర్చిపోయిన సక్సెస్ అయినా చెప్పినావు అనుకో, వాళ్ళు ఏమంటారు, నువ్వు దునియా మొత్తం నువ్వే తీసుకోవచ్చు, అందరూ నువ్వే జాయిన్ చేసుకుంటే నాకు ఎవరు చెప్పి మళ్ళీ లైక్ తీసుకుంటారు. వచ్చినోడు ఫస్టే వస్తాడు, ఇది 100% పాసిబుల్ కాదండి, గుర్తుపెట్టుకో. అందుకని నువ్వైతే ముందు చేయి, తర్వాత నేను వస్తాను వాళ్ళు ఎప్పటి జిందగీలో ఎప్పుడు రారు ఖచ్చితంగా. ఇది ఫ్యాక్ట్. ఇది 20% పీపుల్స్ విలేజ్ అవుతారు ఖచ్చితంగా, మొత్తం 80% అయిపోయాయి. ఒకటి చేయనికపోయా, ఒకటి చేస్తా అన్న వ్యక్తి కూడా ఇంట్రెస్ట్ లేకపోయా తనకి, నువ్వైతే వేసుకోపని వదిలేసి. మూడో వ్యక్తి ఏంటంటే ఓన్లీ ఫెయిత్, వీళ్ళ ఫెయిత్ మాత్రమే ఉంటుంది. ఫెయిత్ అంటే వీళ్ళ ఫెయిత్ ఎక్కువ ఉంటుంది, అంటే వీళ్ళకి ఉంటుంది ఫెయిత్ ఉంటుంది, కానీ వాళ్ళు ఏమంటే ఫెయిత్ తో ఉన్నప్పుడు ఏం చేస్తారు, రోజు రెగ్యులర్ మీటింగ్ వస్తారు, రెగ్యులర్ మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారు, రెగ్యులర్ సిఓ మీటింగ్ వస్తారు, రెగ్యులర్ మెగా సిఓలోకి వస్తారు, రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ లోకి వస్తారు, రెగ్యులర్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు ఖచ్చితంగా, అప్లైన్ కమ్యూనికేషన్ లో ఉంటారు. కానీ ఒక్కటే ఒకటి చేయరు వాళ్ళు, యాక్షన్ పార్ట్ ఒక్కడే చేయరు. ఏం చేయరు, ఒక్క యాక్షన్ పార్ట్ ఒక్కడే చేయరు. ఎందుకంటే అన్ని చేస్తున్నాం కదా సార్, మేము మీటింగ్ వస్తున్నాం, ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం, కన్సిస్టెన్సీ వస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదా సార్, నేను పనే చేస్తలేం కదా సార్ అంటాడు ఆయన. ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, పని చేసిన వస్తుంది కదా. ఈ 3 రకాల వ్యక్తి, మూడో వ్యక్తిన ఈయన మంచోడే, మన గ్రూప్ పెంచడం కోసం పనికొస్తారు. ఆయన మంచోడు, కానీ అతని డ్రీమ్ ఉంది, కానీ అతనికి ఫెయిత్ ఉంటుంది, కానీ పని మాత్రం చేయడంతే ఆయన. ఈ 4వ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అచీవర్స్, ఏదైనా చెప్పిరనుకో బరాబర్ టైంకి వస్తారు. మీటింగ్ అని చెప్పి చూస్తావా, 1:30 మీటింగ్ అని చెప్పి అంటాం, 1:30 బరాబర్ వచ్చి ముందే 5 నిమిషాలు ముందే కూర్చుంటారు. 2 o'clock మీటింగ్ అంటాం, 10 minutes ముందే వస్తారు వాళ్ళు. నువ్వు అప్లైన్ రాకపోయినా కూడా వాళ్ళు ముందే వచ్చి కూర్చుంటారు. మార్నింగ్ జూమ్ మీటింగ్ ఉంది, 6 o'clock అంటాం, ఫోన్ చేస్తారు 5:50 ఏం సార్ లింక్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా రెడీగా రాళ్ళు. వాళ్ళ జీవితంలో అవకాశాన్ని వాళ్ళు దేవుళ్ళ చూస్తున్నారు, నిన్ను దేవుళ్ళ చూస్తారు వాళ్ళు నీతోని. ఈ కొంతమంది ఏంటంటే దయ్యంలా చూస్తారు, దయ్యంలా చూసే వ్యక్తులు ఫాలో కాకండి, వాళ్ళ మాట వినకండి, వాళ్ళని దగ్గర పెట్టకండి, అసలు దూరం ఉంచుకోండి. ఎవరైతే పని చేయడానికి రెడీ ఉన్న వ్యక్తులు ఉన్నారో డ్రీమర్స్ వాళ్ళతో పని చేయండి. ఇది 100% నిజం. ఇది బోరుబాబు అయితే ఎట్లయితే నిజమో ఈ జీవితంలో సక్సెస్ కావడం కూడా ఇంతే నిజం. వీళ్ళతో మనం పనిచేసి సక్సెస్ తొందరగా అవుతాం. వాళ్ళు అలా మాట తీరు వేరే ఉంటుంది, యాటిట్యూడ్ వేరే ఉంటుంది వాళ్ళకి క్లియర్ గా. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతిసారి థ్యాంక్స్ చెప్తారు వాళ్ళు, ప్రతిసారి తప్పు చేస్తే మనం సారీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే రెడీగురు, వాళ్ళు దునియాలో గెలవడానికి రెడీగురు వాళ్ళనమాట. ఇక్కడ రిస్క్ అని చెప్తున్నారు సార్, రిస్క్ అంటే ఏదో పెద్ద మాట అనుకోకండి. ఇది నేను చెప్పే మాట చిన్న మాట కాదు, పెద్ద మాటనే. ఎందుకంటే ఎలన్ మాస్క్ చెప్పిన మాట, ప్రపంచంలో కోటీశ్వరుడు ఎలన్ మాస్క్ అని చెప్పిన మాట ఏంటంటే
నో రిస్క్ నో లైఫ్. రిస్క్ తీసుకోండి. ఏజ్ అయిపోయాక రిస్క్ తీసుకోలేము. యంగ్ ఏజ్‌లో రిస్క్ తీసుకోవాలని చెప్పిండు క్లియర్‌గా. అందుకే 13 సంవత్సరాల నుంచి ఆయన కెరియర్ స్టార్ట్ చేసిండు ఆయన. ఎలన్ మాస్క్ అనే వ్యక్తి 13 సంవత్సరాల నుంచి రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే 50 సంవత్సరంలో ఆయన ఇప్పుడు ప్రపంచంలో కోటీశ్వరుడు ఆయన. ఈరోజు వీఎం సింబర్ తీసుకోండి. పురుషోత్తమ దాస్ సార్ గాని, టి శ్రీనివాస్ సార్ గాని, మన సలీం సార్ కావచ్చు, గ్రేట్ లీడర్ మెగా మెంటర్ మనకు డాక్టర్ ఇస్మాల్ సార్ కావచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా రిస్క్ తీసుకుర్రు వాళ్ళు. మస్తు రిస్క్ తీసుకుర్రు వాళ్ళు. బీభత్స రిస్క్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే అసలు వాళ్ళకు ఇంతకుముందుకు హైలీ పాసిబుల్ వాళ్ళ జీవితంలో గెలుస్తారని. అస్సలు గెలుస్తారని కల కూడా కలగలేదు నాకు తెలిసి వాళ్ళు. కానీ ఆ కల అనేది నిజం ఉంది కాబట్టే ఖచ్చితంగా గెలవాలని ఆలోచన ఉంది కాబట్టే ఎవరో అప్లయన్స్ అనే వ్యక్తులు శివుడు పార్వతి వ్యక్తి అవకాశం వాళ్ళకి ఇచ్చిర్రు. ఈ రోజు వాళ్ళు రిస్క్ తీసుకుర్రు వెస్టేలో కాబట్టి 6 సంవత్సరాలు 10 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుర్రు వాళ్ళు. ఇక రిస్క్ అంటే ఏంటంటే, రిస్క్ ఫుల్ ఫామ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. నా జీవితంలో అవకాశం వచ్చింది, నేను జిందగీలో ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ తీసుకుంటా. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఐ అంటే ఇన్నోసెన్స్, ఎస్ అంటే సాక్రిఫైస్, కే అంటే నాలెడ్జ్ తీసుకోవడం. నోయింగ్ మెంటాలిటీ కాదు, నాలెడ్జ్ మెంటాలిటీ. నాకు తెలుసనే భావన లేదు వాళ్ళకి. తెలుసుకోవాలి గెలవాలి ఆలోచన ఉంది వాళ్ళకి. అందుకని రెస్పాన్సిబిలిటీ ఎవరైతే మీ గోల్స్ పట్ల తీసుకుంటారో 5 నుంచి 6 సంవత్సరాలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళే గెలుస్తారు. ఇన్నోసెన్స్ ఎవరికైతే ఉందో, ఇన్నోసెన్స్ అనేది తెలుసు అనే భావం కాదు, తెలుసుకోవాలని ఇన్నోసెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అప్లైన్ దగ్గర యాక్టింగ్ చేయరు, ఓన్లీ యాక్షన్ కూడా చేస్తారు వాళ్ళు. ఇన్నోసెన్స్ కి ఎక్కువ రాలు. సాక్రిఫైస్ బీభత్సంగా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు. ఈ ఫంక్షన్ సాక్రిఫైస్ చేస్తారు. చాలా మంది డ్రీమ్స్ రాస్తారు, గోల్స్ రాస్తారు. సమ చుట్టాల దావత్ సార్ పోవాల్సి వస్తా అంటారు. ఇప్పుడు నీ చుట్టాల దగ్గర పోతే దావత్ బంద్ చేస్తారా ఏమన్నా? ఇప్పుడు ఈ గోల్ ఇంపార్టెంటా, నీ దావత్ ఇంపార్టెంటా? నాకు హాలిడే లేస్తారంటావు మళ్ళీ. ఇప్పుడు నీకు హాలిడే కరెక్టే, నీ జీవితంలో నువ్వు జీవితాంతం జాబ్ చేస్తే అది హాలిడేస్ ఉండవు. ఇంకా అదే నువ్వు వెజిటేబుల్స్ కొంచెం టైం తీసుకొని, టైం దొరకదు, టైం కల్పించుకొని వెజిటేబుల్స్ చేస్తే నువ్వు కొన్ని సక్సెస్ తొందరగా అవుతావు. నీకు టైం దొరికినప్పుడు వెజిటేబుల్స్ గెలవవు. టైం దొరికించుకొని వెజిటేబుల్స్ చేయాలా, టైం కల్పించుకొని వెజిటేబుల్స్ చేయాలా. సక్సెస్ అప్పుడే అవుతావు ఖచ్చితంగా. సాక్రిఫైస్ చేయాలి ఖచ్చితంగా. నా పర్సనల్ టైం, నా ఫ్యామిలీ టైం కంటే ఎక్కువ టైం వెజిటేబుల్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను, ప్రయారిటీ ఇస్తాను. నేను నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తా, కానీ నా జీవితానికి నేను ప్రయారిటీ ఇస్తా. ఫంక్షన్స్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తా, కానీ నా వెజిటేబుల్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ నేను ఖచ్చితంగా వచ్చి కూర్చుంటా, ప్రయారిటీ ఇస్తాను ఖచ్చితంగా. అంటే సాక్రిఫైస్ చేస్తున్నాం, ఎందుకంటే నా గోల్ కదా అది. నా గోల్ నేను పోవాలా, సాక్రిఫైస్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు సక్సెస్ కాం కదా. నీ అవ్వ కావాలి బువ్వ కావాలి కుదరదు కదా. రెండిట్లో ఏదో ఖచ్చితంగా అలా. నీకు అవ్వ కావాలా బువ్వ కావాలంటే అవ్వని అడిగితే ఖచ్చితంగా బువ్వ పెడతామా, అమ్మని అడిగితేనే బువ్వ పెడుతుంది, అడగందే పెట్టదామా. సో సాక్రిఫైస్ చేసుకోవాలి ఖచ్చితంగా. అప్లై చెప్తారు మీటింగ్ అని, ఆ మీటింగ్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా, అది ప్రయారిటీ, అది నీ గెలుపు కోసం చెప్తున్నారు. అందుకని సాక్రిఫైస్ చేసుకునే ఫీలింగ్ ఉన్న వ్యక్తులే భూమి మీద గెలుస్తారు. ఈరోజు విఎం సింబల్ అందరూ అంతే, వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఎన్నో సాక్రిఫైస్ చేసుకుని ఇలా సాక్రిఫైస్ చేయడం వల్ల కోట్లలో ఇల్లు వచ్చింది వాళ్ళకి, లక్షల్లో. మనం ఆల్మోస్ట్ అందరు బెంచ్ కార్లు ఉన్నాయి అందరికి, ప్రతి ఒక్క వ్యక్తికి నియర్లీ 60 లక్షల ప్లస్ బెంచ్ కార్లు ఉన్నారు. 2 కోట్ల పైన ఇల్లు కడుతున్నారు వాళ్ళందరూ, కట్టేసి కొంతమంది అయితే ఆల్రెడీ. చూడండి ఎంత వండర్ఫుల్ ఇది. ఒక 6 సంవత్సరాలు సాక్రిఫైస్ చేస్తే నీ జీవితం మొత్తం మారుతుంది. లేకపోతే 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ జాబ్ ఎత్తుకోవాల్సి వస్తుంది. చాలా నేరం అది, క్రైమ్ అది. వెండింగ్ టైంలోకి వచ్చి కూడా క్రైమ్ చేస్తే తప్పైతే ముందే చెప్తున్నది. ఆ మిస్టేక్లు చేయకండి, క్రైమ్ మిస్టేక్లు చేయకండి. గోయింగ్ వ్యూస్ శ్రీనివాస్ ఒడిమల్ సార్ కూడా చూడండి, బెంచ్ కార్ కొనుక్కోండు, ఆల్మోస్ట్ 2 కోట్ల పైన ఇల్లు కట్టుకోండు, ఎన్ని ఇప్పటి బీభత్స ప్లాన్లు చెప్తా ఉన్నాడు. 8 to 11 o'clock ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళందరూ. ఎంత సక్సెస్ అయితే, ఎందుకంటే సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళందరూ. అందుకే రిస్క్ తీసుకోవడం, రిస్క్ అంటే ఇదే. రిస్క్ తీసుకోవడం అంటే ఎంత రిస్క్ కాదు, బాడీ రిస్క్ కాదు, మన టైం పెట్టడమే రిస్క్ అంటే అంతే. ఆ రిస్క్ మీనింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, ఇన్నోసెన్స్, సాక్రిఫైస్, నాలెడ్జ్, అంతే, వేరేది ఏం లేదు. ఇంకా నెక్స్ట్ సక్సెస్ ఎవరు గారు అంటే వీళ్ళు గారు సక్సెస్ ఖచ్చితంగా డైరెక్ట్ సేల్ మార్కెట్ లా. వై నాట్ సక్సెస్? ఎందుకంటే డైరెక్ట్ సేల్ మార్కెట్ ఎందుకు సక్సెస్ఫుల్ గారంటే రీజన్స్ ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్ మైండ్ సెట్ ఉంటుంది. నాకు అన్ని తెలుసు అంటాడు. ఒక 5 మీటింగ్లు వస్తాడు, నాకు అన్ని తెలుసు అంటాడు. ఒక బ్రాండ్ అయితే నాకు అన్ని తెలుసు అంటాడు. స్టార్ అయితే నాకు అన్ని తెలుసు అంటాడు. క్రౌడ్ అయితే అన్ని తెలుసు అంటాడు. ఇప్పుడు నీకు తెలుసు అనే భావం ఎప్పుడైతే వచ్చిందో తెలుసుకోవడం బంద్ చేస్తాం. తెలుసు అనే భావం వచ్చినప్పుడు తెలుసుకోవడం బంద్ చేస్తాం. అప్లైన్తో విన్నట్టే వింటావు, కానీ నీకు నచ్చింది చేస్తావు. సక్సెస్ ఖచ్చితంగా కాదు. అందుకని తెలుసు అనే ఫీల్ ఎప్పుడు కూడా రావద్దు. వెంటనే నేర్చుకోవడం ఆపేస్తారు వాళ్ళు ఎమ్మటే. దానివల్ల నేర్చుకోవడం బంద్ చేస్తే డబ్బులు కూడా అకౌంట్లోకి రావడం బంద్ అవుతాయి. నేర్చుకోవడం బంద్ చేస్తే అకౌంట్ డబ్బులు రావడం బంద్ అవుతాయి. మీకు ఏది కావాలో మీరు చెక్ చేసుకోండి. సక్సెస్ కాని వ్యక్తులు వీలే. ఐ నో ఎవ్రీథింగ్ మెంటాలిటీ ఉంటారు. నువ్వు నాకేంటి చెప్పేది, నాకు అన్ని తెలుసు, నేను నేర్చుకో, నాకు అవసరం లేదు, ఈ మాటలు వేరే ఉంటాయి. నెక్స్ట్ రైట్ లీడర్ ఆర్ మెంటర్ని ఫైండ్ అవుట్ చేయలేకపోవడం. రైట్ లీడర్ వాళ్ళు మెంటర్తో కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పట్టించుకోరాలి, నాకు తెలుసు అని అట్లే ఆగిపోతా ఉంటారు. పెయిన్ఫుల్ గోల్స్ రాసుకోకపోవడం. ఓన్లీ డ్రీమ్ షాట్ పెడతారు. డ్రీమ్ షాట్ కాదు, పెయిన్ఫుల్ గోల్ రాసుకోవాలి ఖచ్చితంగా. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. పెయిన్ఫుల్ ఇది గోల్. ఇది ఒకదానికి మాట ఉంది క్లియర్గా. ఒక వ్యక్తి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి
దేవుడా నాకు సక్సెస్ కావాలని చెప్తారన్నమాట. ఏమంటారు, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు పోయి నాకు సక్సెస్ కావాలని చెప్తారన్నమాట. సరే రా స్వామి, రా అని చెప్పేసి శిష్యుడు అని చెప్పి చెప్తారు. ఒక వ్యక్తి ఒక 2 డేస్ 3 డేస్ ఉంచుతారన్నమాట. అతను ఏంది ఇర్రెగ్యులర్ అనమాట. 2 డేస్ 3 డేస్ కూడా అతను టైంకి రాడు, టైంకి పోవడం మాత్రం టైంకి పోతాంటాడు, కానీ రావడం మాత్రం టైంకి రాడు ఆయన క్లియర్‌గా. అప్పుడు లాస్ట్‌కి 4 రోజు ఏం చెప్తారు అతనంటే, మన ఒక సముద్రం దగ్గర మనం ఒక వాటర్ దగ్గరికి పోదాం అని చెప్తారు ఆయన స్వామీజీ. ఒక వాటర్ దగ్గరికి పోదాం, నువ్వు కొంచెం ఎర్లీగా రమ్మని చెప్తారన్నమాట. సరే అని చెప్పి ఎర్లీగా వస్తారు ఆయన. ఆ ఎర్లీగా వచ్చిన తర్వాత వాటర్ దగ్గరికి పోతాక ఆ శిష్యుడు తలకాయ అవుతుందో తలకాయని ఇట్లా లోపలికి ఇట్లా ముంచుతారు, మొత్తం వాటర్ లోపలికి ముంచుతాడు, మొత్తం టోటల్ డెప్త్ ఇట్లా ముంచుతారు వాటర్‌ని. అట్లా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత ఆ తలకాయ ఇట్లా కొడతా ఉంటాడు, లాస్ట్‌లో పడుకుంటాడు. ఆ ఫ్లో అనేది చాలా స్పీడ్ ఉంటుంది, తలకాయ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. నన్ను బయటికి తీసుకురా అని చెప్పి మొత్తుకుంటా ఉంటాడు ఆయన. ఎప్పుడైతే బయట తీసుకురా చెప్తాడో ఆ స్వామీజీ అట్లే ఇంకా సీరియస్‌గా అట్లే ఇంకెక్కువ ముంచుతారన్నమాట క్లియర్‌గా. లాస్ట్‌కి చివరి క్షణంలో పైకి తలకాయని లేపుతారు అతన్ని. ఇప్పుడు నీకేం కావాలనిపించింది అడతానన్నమాట. నీకు ఇప్పుడు ఏం కావాలనిపించింది అంటాడు. ఇప్పుడు ఈ డ్రీమ్స్ గుర్తొచ్చినావా? అవి గుర్తొచ్చినాయి, ఇవి గుర్తొచ్చాయి అంటే నాకు ఏం గుర్తు రాలేదు. నాకు ఒకటే గుర్తొచ్చింది, గాలి కావాలి, గాలి. నాకు బ్రీతింగ్ అనేది ఆడతలేదు, గాలి వస్తలేదు. గాలి ఖచ్చితంగా కావాలని చెప్పిండు. అంటే ఏంది? అది పెయిన్ అది. అది పెయిన్‌ఫుల్. ఆ గాలి కావడం. సేమ్ మీరు వెస్ట్ ఏబిఎస్‌లో గెలవాలన్నా కూడా మీ పెయిన్‌ఫుల్ గోల్స్ అట్లుండాలి. ఇది లేకపోతే నా జిందగీ వేస్టు. నా లైఫ్ మొత్తం బర్బాస్ అయిపోతా. ఎవరికైతే ఆ పెయిన్‌ఫుల్ గోల్ ఉందో వాళ్ళే ఇక్కడ గెలుస్తారు. వాళ్ళే మీకు అప్లయన్స్ అనే వ్యక్తి ఖచ్చితంగా కమ్యూనికేషన్‌లోకి వస్తారు ఆళ్ళు. వాళ్ళతోనే పని చేస్తాం ఖచ్చితంగా. అందుకని పెయిన్‌ఫుల్ గోల్స్ ఖచ్చితంగా రాసుకోకపోతే లాస్ అయితాం. పెయిన్‌ఫుల్ గోల్స్ ఖచ్చితంగా రాసుకోవాలా. ఇది పెయిన్‌ఫుల్ గోల్స్. గాలి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఇతనికి డ్రీమ్ అంత, ఆ గోల్ అంత ఇంపార్టెంట్ ఉండాలా. ఇంకో డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంది, చైన్ సిస్టమ్ అంటే ఏంది, స్కీమ్స్ తెలవదు చాలా మందికి. ఇది ఆ కంపెనీలా అని, ఇది కూడా ఈ కంపెనీలా అని మైండ్‌లో ఇట్లా ఉంచుకొని, డౌట్స్ ఉంచుకొని అట్లా ఆగిపోతారు. చాలా మంది ఆగిపోతారు మధ్యల. ఏ డబ్బులు ఎక్కువ వస్తాడో అక్కడ జాయిన్ అవుతాడు. ఒక లెగ్ మొత్తాన్ని బిల్డ్ చేస్తా, రెండో బిల్డ్ చేసుకొని ఆ కంపెనీకి పోతారు మళ్ళీ ఎమ్మటే. ఈడ బంగారం వస్తది, ఆ వెండి వస్తది, అదొస్తది అని చెప్పి ఆ కంపెనీకి పోతారు మళ్ళీ పోయి. అతని మీద నమ్మకం లేకపోయే. డైరెక్ట్ సేల్ మార్కెట్‌లో గెలవాలంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ విజన్, నమ్మకం, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇవి. బిలీవ్‌నెస్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అందుకే డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ సేల్ మార్కెట్ ఏంటి, చేంజ్ సిస్టమ్ స్కీమ్స్ పక్కన తెలుసుకోవాలి ఖచ్చితంగా. లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే అసోసియేషన్ కమ్యూనికేషన్‌లోకి రాకపోవడం. విన్నింగ్ టీమ్ అసోసియేషన్‌లో రాకపోవడం. విన్నింగ్ టీమ్ టూల్స్ కొంటాం అప్లైన్ కోసం కొంటాం కానీ చదవం. విన్నింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం, సబ్స్క్రైబ్ చేసుకుంటాం, కానీ మనం ఓపెన్ చేసి చూడం దాన్ని. అప్లైన్ కమ్యూనికేషన్‌లో ఉంటాం, కానీ చెప్పింది నచ్చింది చేస్తాం అంతే. అందుకే దయచేసి గుర్తుపెట్టుకొని ఎవ్వరు తప్పు కాదు భూమి మీద, అందరూ గెలుస్తారు ఖచ్చితంగా. కానీ గెలవని వ్యక్తులు మాత్రం గీళ్ళే. ఎవరు? ఐ నో ఎవ్రీథింగ్ మెంటాలిటీ, రైట్ లీడర్‌ని ఫైండ్ ఔట్ చేసుకోలేకపోవడం, పెయిన్‌ఫుల్ గోల్స్ రాసుకోకపోవడం, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌కి, చైన్ సిస్టమ్‌కి క్లారిటీ లేకపోయి ఉండాలి. అసోసియేషన్‌లోకి రాకపోవడం, కమ్యూనికేషన్‌లోకి రాకపోవడం. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు లాస్ అవుతారు పక్కా జీవితంలో. ఈరోజు మనకు డాక్టర్ ఎస్. బాల్ సార్ ఉన్నాడు. చాలా వండర్‌ఫుల్ లీడర్ చూడండి. వెరీ సక్సెస్‌ఫుల్ పర్సన్. 4 కోట్ల అప్పుతోని వెస్టేజ్‌కి వచ్చిండు. ఈరోజు వెస్ట్ బిజినెస్‌లో బీభత్సమైన సక్సెస్ అయ్యిండు అతను. చాలా వండర్‌ఫుల్ సక్సెస్ అయ్యిండు అతను. నెలకు ఆల్‌మోస్ట్ ₹1 కోటి ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు అతను. చాలా గ్రేట్ లీడర్ అన్నమాట. రియల్లీ చాలా ఒకసారి గట్టిగా సార్‌కి పాదాభివందనం చేయాలి మనం. ఎందుకంటే ఇతను ఈ రోజు వెస్ట్ బిజినెస్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ సక్సెస్‌ఫుల్ అయితా ఉన్నాం వెస్ట్ విన్నింగ్ టీమ్‌లో. ఈరోజు మీరందరూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా కారణజన్ములే మీరందరూ. ఎస్. బాల్ సార్ నా దృష్టిలో కారణజన్ముడు ఆయన. ఈయన జన్మకి కారణం ఉంది. అందుకే ఆయన కారణజన్ముడు అంటున్నానని. బయట పోయిన తర్వాత అంటాం మనం, కానీ ఇక్కడ ఉన్నప్పుడే కారణజన్ముడైన. ఈ రోజు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ కూడా, విన్నింగ్ టీమ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోండి. మీ జన్మకి కారణం ఉంది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ జీవితంలో మీరు చాలా పెద్ద స్థాయిలో ఖచ్చితంగా ఉంటారు. ఇది 100% ఫ్యాక్ట్ ఇది. మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి. ఓకేనా? చాలా మంది లీడర్స్, చాలా మంది మా అప్లయన్స్ అందరూ చాలా మంది ఉన్నారు. నేను ఇంకా చూపించలేకపోతున్నాం. ఎందుకంటే వీళ్ళని ఓన్లీ ఈ కీ పీపుల్స్ లీడర్స్ చూపిస్తున్నాం. మనకు సలీం సార్ కావచ్చు, ఇందర్బీ సార్ కావచ్చు, టీ శ్రీనివాస్ కావచ్చు, గ్రేట్ లీడర్ మనకు దాస్ సార్, పురుషోత్తమ దాస్ సార్ కావచ్చు. వీళ్ళందరూ లగ్జరీ కార్లు కొనుక్కునే వ్యక్తులు వీళ్ళంతా. ఓకేనా? మనకి ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ చేస్తుండు. వాళ్ళందరూ సంథింగ్ చాలా మంది చేస్తున్నారన్నమాట. వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ వీళ్ళందరూ. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా వాల్యుబుల్స్ చెప్పింది నేను చెప్పేది. యూ ఆర్ నెక్స్ట్ టు యువర్ స్టోరీ హియర్. ఇది చాలా ఇంపార్టెంట్. మన సక్సెస్ ప్రొఫైల్ బుక్‌లో మనకు ఫస్ట్ పేజ్‌లో ఒకటి ఉంటది. రాకెట్ ఉంటది. రాకెట్ కింద ఫైర్ ఉంటది. కానీ ఈ పేజ్ మాత్రం లాస్ట్‌లో ఉంటది. ఏది? యూ ఆర్ నెక్స్ట్ టు యువర్ స్టోరీ అని. అంటే రాకెట్‌లో ఉన్న ఫైర్ ఏదైతే ఉందో, ఆ ఫైర్ మీ లోపల ఉంటే ఈ బుక్‌లో ఫోటో తొందరగా వస్తది. ఈ బుక్‌లో ఫోటో నాకు రావడానికి అయితే జస్ట్ 145 డేస్ టైం పట్టింది. 145 డేస్‌లో కరోనా అయినా 1,00,000 ఇన్‌కమ్ తీసుకొని బుక్‌లో ఫోటో వచ్చింది. ఈరోజు నా మాట వినే ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తారు. ఈరోజు డైరెక్ట్ సేల్ మార్కెట్ క్లారిటీ ఇచ్చినాం. సక్సెస్ ఖచ్చితంగా మీరందరూ 100% అయితారు. ఇది లాస్ట్ పేజ్ ఇది. మనకు రికగ్నిషన్ బై తెలంగాణ గవర్నమెంటే గుర్తించింది డైరెక్ట్ సేల్ మార్కెట్‌ని. ఎవడో వాళ్ళు తెలవనోళ్ళు గుర్తించకపోతే మనకి ఇప్పుడు తెలవనోళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు. తెలిసినోడు గుర్తించాలా. గవర్నమెంటే గుర్తించింది ఇక్కడ అర్థం చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ మనకు లీగల్ లైసెన్స్ వచ్చేసింది ఆల్రెడీ ఎప్పుడో. మన రీసెంట్ లాస్ట్ ఇయర్ మనకు
సెప్టెంబర్ 13 తారీఖు రోజు 2024లో మన ప్రోగ్రామ్ పెట్టారు. తాజ్ డెక్కన్‌లో ప్రోగ్రామ్ పెట్టారు మనకు ఆల్రెడీ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుర్తిస్తారు, ఐపీఎస్ ఆఫీసర్ గుర్తిస్తారు. గవర్నమెంట్ గుర్తిస్తుంది. ఎవరిని? డైట్ సేల్ మార్కెట్స్ అని. మన చుట్టాలు గుర్తిస్తుంది, మనకేం సంబంధం? మన సక్సెస్ మనకు కావాలా? మన గోల్స్ కోసం మనం పనిచేయాలి ఖచ్చితంగా. అందుకని ఎవరి కోసం పని చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? నెక్స్ట్ డైట్ సేలింగ్ సిస్టమ్ కేరళ గవర్నమెంట్ కూడా మళ్ళీ గైడ్లైన్స్ వచ్చేసింది ఆల్రెడీ కేరళ గవర్నమెంట్‌లో కూడా. ఇక్కడ చూడొచ్చు కదా, గ్రేట్ లీడర్. నిజంగా చాలా హ్యాపీ ఉంది. విన్నింగ్ టీమ్ నుంచి మనకు ఈ ముగ్గురు లీడర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ మనకు మార్చ్ 8 రోజు మనకు ఉమెన్ డే రోజు మనకు అవార్డు తీసుకురాలు. ఒక మనం తేజశ్రీ మేడం వచ్చి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు తీసుకుంది. పూరి మేడం వచ్చి మనకు విజనరీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు. విజనరీ మనం ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గర ఉన్నారు చూడండి. పవర్ ఆఫ్ అసోసియేషన్. దాస్ సార్, పూరి మేడం అనే వ్యక్తులు ఇండియాలో టాప్ 5 ఎర్నర్స్ వెస్ట్ సైడ్ నుంచి. టాప్ 5 ఎర్నర్స్. వీళ్ళ విజన్ ఉంది వీళ్ళకి. ఆ విజనరీ పీపుల్‌తో తిరిగితే మనకు కూడా విజన్ వస్తది, గెలుస్తాం మనం. వాళ్ళు 2030లో వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించాలో వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది. మనం వాళ్ళతో తిరిగితే మనకు సక్సెస్ అవుతాం. మన చుట్టుపక్కల ఫ్రెండ్స్‌తో తిరిగితే ఉన్నవి పోతాయి. ఉన్న బైక్‌లు అమ్ముకుంటా, ఉన్న కార్లు అమ్ముకుంటా, ఉన్న ఆ ఇల్లు కూడా అమ్మకాల్సి వస్తది వాళ్ళతో ఉంటే సూపర్ చేసి. ఎందుకంటే పవర్ ఆఫ్ అసోసియేషన్. ఈ విజనరీ లీడర్‌తో తిరిగితే మనం కూడా సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. గవర్నమెంటే గుర్తించింది వీళ్ళని. లేడీ మన సంధ్య మేడం ఉమెన్ ఐకాన్ అవార్డు వచ్చింది మేడం కూడా. ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తిస్తుంది. ఇది కదా గుర్తింపు అంటే. మనం పనిచేసింది ఇక్కడ తెలంగాణ పనిచేస్తే వాళ్ళు ఢిల్లీలో గుర్తుపడుతురు. ఇది కదా రియల్ సక్సెస్ అంటే, రియల్ రికగ్నిషన్స్ అంటే, రియల్ సెలబ్రిటీ లైఫ్ అంటే. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటాయి మీ అందరికీ వెస్ట్ విన్నింగ్ టీమ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రియల్‌గా చాలా చాలా హ్యాపీ ఉంది నాకు ఈ సెషన్ చేయడం. రియల్‌గా మా మిసెస్ స్రవంతి మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆమె సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను అంత హార్ట్‌ఫుల్‌గా బిజినెస్ చేయగలుగుతున్నాం. పిల్లల్ని చూసుకుంటున్నారు కాబట్టి నేను హ్యాపీగా బిజినెస్ చేయగలుగుతున్నాం. మా మేడం చెప్పి ఒక మాట ఏంటంటే, మన కడుపు పుట్టిన పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకుంటా. నువ్వు టైం దొరికినప్పుడు టైం పెట్టు. కానీ మనం వెస్ట్ సైడ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే డౌన్ లైన్స్ ఉన్న వ్యక్తి ఉందో ఆ డౌన్ లైన్స్ నువ్వు చూసుకో అని చెప్పింది ఆమె. ఒకటే మాట అయిపోయింది సింపుల్‌గా. మన పిల్లల్ని నేను చూసుకుంటా, మన డౌన్ లైన్స్ నువ్వు చూసుకో అని చెప్పింది ఆమె. నాకు చాలా ఆ హోప్ ఇచ్చింది కాబట్టి నేను వెస్ట్ సైడ్ విన్నింగ్ టీమ్ నుంచి నేను చాలా స్పీడ్‌గా వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నాను. అది వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఆ రిలేషన్‌షిప్ ఉంటే అండర్‌స్టాండింగ్ కూడా సరిపోతుంది ఖచ్చితంగా. సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. డిస్కరేజ్ చేయకున్నా పర్లేదు ఇంట్లో కొంతమందికి. అందుకే చెప్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి థాంక్స్ చెప్తాను. అప్లయన్స్ థాంక్స్ చెప్తాం. వెస్టీజ్ థాంక్స్ చెప్తాం. ఫస్ట్ థాంక్స్ చెప్పేది మా పేరెంట్స్‌కి. తర్వాత మా దేవునికి కూడా థాంక్స్ చెప్తాం. నాకు మానవ జన్మ ఇచ్చిండు. మంచిగా నాకు జన్మనిచ్చింది కాబట్టిగా. థాంక్ యూ గాడ్. థాంక్ యూ మై పేరెంట్స్. థాంక్ యూ మై అప్లయన్స్. థాంక్ యూ మై వైఫ్. థాంక్ యూ మై విద్దు, విరాట్ కూడా. థాంక్ యూ మై డౌన్ లైన్స్ మీకు కూడా. థాంక్ యూ టు విన్నింగ్ టీమ్ సపోర్టర్స్ అందరికి థాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగినాం. ఖచ్చితంగా మీకు కూడా 100% సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్తే 100% మీరు చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీ అప్లయన్స్‌ని ఫాలో కాండి. ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ గురించి మీకు ఏ నమ్మకం లేకపోయినా కూడా అందరిని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అడగండి. వాళ్ళు క్లారిటీ ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ వెల్ ది రియలైజ్. థాంక్ యూ సో మచ్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణ మేడం. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇలాంటి వ్యక్తులను ఇన్‌స్పైర్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు రియల్‌గా నేను చాలా పాదాభివందనం చేస్తాను నేను. కానీ లాస్ట్ ఒక మాట ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ రోజు వెస్ట్ బిజినెస్ చేయడానికి మేజర్ కారణం ఒకటే ఒక కారణం. నేను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట విన్నా నేను. అతని మాట ఏంటంటే, ప్రజల కోసం పని చేస్తే ప్రజల హృదయాల్లో ఉండిపోతాం. నీ కోసం పని చేస్తే నీతో పాటు అంతరించిపోతాం. నేను బంగారం పని లక్షలు సంపాదిస్తాను. కానీ నేను పని చేస్తే నా ఫ్యామిలీ కోసం పని చేస్తున్నట్టు. కానీ వెస్ట్ విన్నింగ్ టీమ్‌ని పార్ట్ టైమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్న కారణం ఏంటంటే ఒకటే ఒక రీజన్. నేను చనిపోయే లోపు కనీసం కొన్ని కోట్ల మంది పీపుల్స్‌కి అవకాశాలు ఇచ్చిపోవాలా. ఆ కోట్ల మంది పీపుల్స్ ఏమనుకోవాలంటే, పలానా శ్రీనివాసాచారి వల్ల ఈ రోజు నేను స్థాయిలో ఉన్నానని చెప్పి ఒక్క మాట అనుకున్నా చాలు అంతే, ఎక్కువ వద్దు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మా తాత గోల్డ్ షాప్ చేసిండు. జీరోకెళ్ళి అంటే మన తాత గోల్డ్ షాప్ చేసిండు, చనిపోయిండు. మా నాన్న జీరోకెళ్ళి స్టార్ట్ చేసిండు. మా నాన్న వర్క్ చేసిండు, లక్షల్లో సంపాదించిండు. నాన్న చనిపోయిండు. మనం జీరోకెళ్ళి స్టార్ట్ చేసిన గోల్డ్ షాపు. కానీ వెస్ట్ సైడ్ విన్నింగ్ టీమ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ రోజు నేనేమంటున్నంటే, నేను చనిపోయే లోపల ఖచ్చితంగా అంటే చాలా టైం ఉంది నాకు. జనరల్‌గా చెప్తున్న మాట. నేను చనిపోయే లోపల ఖచ్చితంగా అట్‌లీస్ట్ ఒక 1,00,00,000 మంది పీపుల్స్‌ని లాగిన్స్ ఐడీ ఇచ్చి, 1,00,00,000 మంది పీపుల్స్ నెట్వర్క్ తీసుకొచ్చి, నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నా కూడా, ఆ 1,00,00,000 ఒకటి నుంచి స్టార్ట్ చేస్తారు మా విద్దు, విరాట్. కానీ జీరోకెళ్ళి స్టార్ట్ చేయరాలు. దిస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ పవర్ ఇది. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చాలా క్లారిటీ ఎంచుకోండి. థాంక్ యూ సో మచ్ అందరికి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ తక్కువ అంచనా చూడకండి. తెలియని వ్యక్తులతో చెప్పకండి. తెలిసిన వ్యక్తులతో పని చేసుకుంటూ పోండి. ముందర ఖచ్చితంగా విన్ అవుతారు. మీరందరూ మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవ. థాంక్ యూ సో మచ్ అందరికి. ఆల్ ది బెస్ట్. కలుద్దాం.